100 మంది కౌరవులు. వారందరికీ వెనకొండి కుళ్ళు కుతంత్రాలతో ముందడుగులు వేయిస్తున్న శకుని. వీళ్ళంతా చేస్తున్న అధర్మాన్ని కళ్ళతో చూడలేకపోయినా నా సంతానం అనే సెంటిమెంట్కి బానిసగా మారి మనసుతో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించని ధృతరాష్ట్రుడు. దేవతలకు పుట్టిన సంతానమైనప్పటికీ ఇంతమంది చేస్తున్న ఇన్సల్ట్స్, క్రియేట్ చేసిన లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్, ఇలా ఎన్నిటినో సహిస్తూ పాండవులు జీవితాన్ని సప్రెషన్లో గడుపుతున్నారు. ధర్మం గతి తప్పుతుందని తెలిసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు అడుగుపెట్టాడు. ఇతను చెప్పిన ఒక్క మాట కూడా పాండవులు కాదు కూడదు అన్న సందర్భమే లేదు. ఎందుకంటే కృష్ణుడు ఎన్లైటన్మెంట్ కి సుప్రీం పర్సనాలిటీ అని, అతను విష్ణువుని అవతారమని గుర్తించారు. ఈ గుర్తింపు కృష్ణుడు పుట్టిన గడియ నుంచి ధర్మస్థాపన కోసం తనకు తానుగా చేసిన యుద్ధాలు, అసుర సంహారాలు, ఇలా ఎన్నో సందర్భాల నుంచి వచ్చింది. అటువంటి ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్న కృష్ణుడి లైఫ్ స్టోరీలో కొంత భాగాన్ని ఈ ఫస్ట్ వాల్యూమ్ లో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. సుఖ మహర్షి భాగవతాన్ని వివరిస్తుంటే పరీక్షిత్ మహారాజు వింటున్నాడు. అప్పటి వరకు సూర్యచంద్రుల వంశాల గురించి చెప్పడం అయిపోయింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు విష్ణువు యదువంశంలో పుట్టిన కథ వివరించండి, అలాగే బలరాముడు మరో శరీరం లేకుండా రోహిణి, దేవకి వీరిద్దరి గర్భాన ఎలా ఉన్నాడు, కృష్ణుడు అతని మేనమామ కంసుడిని చంపే పరిస్థితి ఎలా వచ్చింది, ఇవన్నీ వివరించండి అని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి ఇలా చెప్పాడు. పూర్వం ఎంతో మంది అసురులు, రాక్షసులు తమని తాము అధిపతులుగా చెప్పుకుంటూ భూమిని ఆక్రమించుకొని పరిపాలించసాగారు. భూదేవి ఆ పాపాన్ని మొయ్యలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి దుఃఖిస్తూ తన బాధను చెప్పుకుంది. బ్రహ్మ వెంటనే భూదేవిని, ఇతర దేవతలను వెంట పెట్టుకుని పాల సముద్రంలో శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. అక్కడ ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పురుష సూక్తం పఠించి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పురుష సూక్తం అంటే ఆ ఆది పురుషుడి వర్ణన. అతన్ని కలిసిన వెంటనే దేవతలు చేసే మొదటి ప్రార్థన ఋగ్వేదంలో ఉంటుంది. ఇవాల్టికి మన ఇళ్లలో హోమం చేస్తున్నప్పుడు పండితులు ఈ పురుష సూక్తాన్ని పఠిస్తారు. విష్ణువు నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి చతుర్ముఖ బ్రహ్మ ధ్యానించడం మొదలు పెట్టారు. ఈ ధ్యానంలో ఆయనతో విష్ణు అన్న మాటలు దేవతలకు ఇలా చెప్పారు. మీరంతా మీ అంశాలతో భూమిపై మానవ రూపంలో యాదవుల ఇంట జన్మించండి. ఆ విష్ణుమూర్తి వసుదేవుడి కుమారుడిగా జన్మించి భూభారమంతా తొలగిస్తాడు. ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత మోహంలో మునిగుంటుందో అదే యోగమాయ కార్యనిర్వహణ కోసం భూలోకంలో విష్ణువునితో పాటు తోడుగా వస్తుంది. ధర్మస్థాపనకు అవతరించిన విష్ణువుని దశావతారాల్లో కృష్ణుని అవతారంలో మాత్రమే ఈ యోగమాయ వెంటొచ్చింది. యోగమాయ పార్వతీదేవి అంశగా చెప్తారు. పురాణాల ప్రకారం పరమశివుడి భార్యగా యోగమాయ అవతరించింది. విష్ణుమూర్తికి మధుకైతబాసురులను సంహరించడంలో కూడా సహకరించింది. స్పిరిచువల్ పాత్ లో నడిచే వారికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు లైఫ్ కున్న పర్పస్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. బ్రహ్మదేవుడు ధ్యానం ద్వారా శ్రీ మహావిష్ణువుని సంప్రదించి సేకరించిన వేద జ్ఞానమంతా ఇతర దేవతలకు, మునులకు తెలియపరుస్తాడు. వారి నుంచి సాధారణ మానవులు తెలుసుకుంటారు. సో ఈ విశ్వంలో ఉన్న ప్రతి అంశానికి మూలం ఆ శ్రీ మహావిష్ణు అని గుర్తించడమే లైఫ్ యొక్క పర్పస్ అని విష్ణు పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఉంటుంది. యదువంశంలో పుట్టిన సురసేనుడు మధురను రాజధానిగా చేసుకుని తనకు చెందిన భూభాగాన్ని పాలిస్తున్నాడు. అప్పట్లో మధురా నగరం యాదవ ప్రభువులందరికీ మొదటి రాజధానిగా ఉండేది. సురసేనుడి కుమారుడైన వసుదేవుడు భోజవంశ రాజైన ఉగ్రసేనుడి కుమార్తె దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు. దేవకిపై ఉన్న ప్రేమతో ఆమె తండ్రి అరణంగా ధనంతో నిండిన 1800 రథాలు, బంగారు హారాలతో అలంకరించిన 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, విలాసవంతమైన 200 దాసీజనులను వెంట పంపాడు. ఆ కొత్త దంపతులు రథంలో వసుదేవుని రాజ్యానికి బయలుదేరారు. రథానికి ముందు భేరీలు, మృదంగాలు, శంఖాలు, డప్పులు రాజలాంఛనాలుగా మోగుతుండగా దేవకి అన్నైన కంసుడు చెల్లెలిపై మమకారం ముట్టిపడేలా తానే స్వయంగా పగ్గాలు పట్టి రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఇలా పండగ వాతావరణం ఆనందంగా సాగుతుంటే ఒక్కసారిగా ఆకాశవాణి పలుకులు వినపడ్డాయి. కంస, జరగబోయేది తెలియక ఎంతో ఆనందంతో చెల్లెలి రథాన్ని నడుపుతూ సంతోషిస్తున్నావు. నీ చెల్లెలి అష్టమ గర్భంలో జన్మించే బిడ్డ నీ పాలిట మృత్యువవుతాడు, జాగ్రత్త. ఇది విన్న కంసుడి గుండెలు అదిరిపడ్డాయి. ప్రాణం మీద తీపి చెల్లెలిపై ఉన్న ప్రేమను అధిగమించింది. నూతన వధువన్న విషయం కూడా మర్చిపోయాడు. దేవకిని కొప్పు పట్టుకుని రథం నుండి కిందకి లాగి నిర్దాక్షిణ్యంగా ఆమెను చంపబోయాడు. ఆవేశంతో ఊగిపోతున్న కంసునితో వసుదేవుడు, బావా, తోడబుట్టిన దాని మంచి కోరుకోవాలి కానీ ఏవో నిరాధారమైన గాలిమాటలు విని చంపటం ఎంతవరకు న్యాయం? ఈవిడ నీకు వరసకు చెల్లి, అంటే కూతురితో సమానం. నీవంటే విపరీతమైన అభిమానం కలది. ఎప్పుడూ నీ
సుఖాన్నే కోరుకుంటుంది. అటువంటి ఈమెను చంపడానికి నీకు మనసెలా వస్తుంది అని మాటలతో శాంతపరిచే ప్రయత్నం చేశాడు. కాని కంసుని కోపానికి అడ్డు వెయ్యలేకపోయాడు. ఆఖరిగా మనసులో మానవులకు బేలతనం పనికిరాదు, ఎప్పుడైనా కాలమే అన్ని సమస్యలకు సమాధానం ఇస్తుందన్న వివేకాన్ని వదిలిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. ఇలా ఆలోచించి చావు ఎదుట నిలుచున్న దేవకిని కాపాడటానికి బావా కంస, ఆకాశవాణి చెప్పిన విధంగా ఆలోచించినా కూడా నీకు దేవకి వల్ల ఎటువంటి ఆపద లేదు. కేవలం ఆమెకు పుట్టబోయే బిడ్డల నుంచే కదా. మా సంతానానికి పుట్టుకతోనే మరణం వచ్చినా పర్వాలేదు, పుట్టిన ప్రతి బిడ్డను నీకే తెచ్చి సమర్పిస్తాను. కాని దేవికి ఎటువంటి హాని తలపెట్టకు అని ప్రాధేయపడ్డాడు. వసుదేవుడు మాటలు విన్న కంసుడు అందులో న్యాయం ఉందనిపించి దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. వసుదేవుడు దేవకితో పాటు తన అంతఃపురానికి వెళ్లిపోయాడు. కొంతకాలం గడిచిన తరువాత మొదటి కుమారుడు జన్మించాడు. వసుదేవుడు అన్నమాట ప్రకారం ఆలస్యం చెయ్యకుండా నిజాయితీగా బెంగపడకుండా కుమారుడిని తీసుకువెళ్లి కంసుడికి అప్పగించాడు. అతన్ని చూసిన కంసుడు, బావా నీ కొడుకును నీవే తీసుకువెళ్ళు. ఆ రోజు ఆకాశవాణి చెప్పిన ప్రకారం నీ 8వ కుమారుడి వల్ల నాకు మృత్యు సంభవిస్తుంది. వాడిని మాత్రమే చంపుతాను. ఈ బిడ్డపై నాకు ఎటువంటి కోపం లేదు అని అన్నాడు. ఆ మాటలు వినగానే వసుదేవుడు ఆనందంతో కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కాని మనసులో మాత్రం ఎప్పుడేం జరుగుతుందన్న సందేహం అతన్ని బాధ పెడుతూనే ఉంది. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు కలహప్రియుడైన నారదుడు పనిగట్టుకుని కంసుడి వద్దకు వచ్చి, కంసరాజా, రేపల్లెలో ఉన్న నందుడు, యశోద, వారి బంధువులు, వసుదేవుడు, దేవకి మొదలైన యాదవులందరూ కేవలం మానవులు కారు, దైవాంశతో భూమిపై జన్మించిన వారు. నీవేమో రాక్షసుడివి. సర్వదేవతా స్వరూపుడైన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మించి భూమిపై ఉన్న రాక్షసులందరినీ అంతం చేస్తాడు అని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడి ద్వారా తాను పూర్వజన్మలో విష్ణువుని చేతుల్లో చంపబడ్డ కాలనేమి అని, ఆ వాసుదేవుడి చేతుల్లో అసుర సంహారం జరగక తప్పదని భావించాడు. వెంటనే మనసులో భయం మొదలై దేవకి వసుదేవులను బంధించాడు. వారి కుమారులను విష్ణు స్వరూపులుగా భావించి చంపడం మొదలుపెట్టాడు. లోకంలో మనుషులు ప్రాణాలపై ఉన్న ఆశతో లేదా అధికారంపై ఉన్న దాహంతో ఎవరినైనా చంపడానికి వెనుకాడరు. తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరినైనా వదులుకోవడానికి సందేహించరు. కంసుడు కూడా అదే విధంగా యదు, భోజ, అందక దేశాలను పాలిస్తున్న తన తండ్రి ఉగ్రసేనుడిని బంధించి రాజ్యాలన్నింటినీ తన హస్తగతం చేసుకున్నాడు. ఈ విధంగా రాజ్యం ఆక్రమించుకుని రాక్షసులను తన అనుచరులుగా మార్చుకున్నాడు. వారి సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన వాళ్ళు అవమానంతో తమ ఇళ్ళు, పదవులు విడిచి ధేనులై వివిధ దేశాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం కంసుడిని సేవిస్తూ సామంతులుగా మధురలోనే ఉండిపోయారు. ఆ సమయానికి వసుదేవుని 6 కొడుకులను కంసుడు చంపేశాడు. 7వ శిశువుగా ఆదిశేషువు మనోహరమైన విష్ణు తేజస్సు పొంది దేవకి గర్భాన ప్రవేశించాడు. ఇదే సమయానికి యోగమాయకు భూలోకంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ శ్రీహరి, వసుదేవుని భార్యలందరూ కంసుని వద్ద బందీలై ఉన్నారు. కానీ రోహిణి మాత్రం నందగోకులంలో తలదాచుకుంటుంది. నీవు దేవకీదేవి గర్భంలో ఉన్న ఆదిశేషుడిని నేర్పుగా రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. తరువాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను జన్మిస్తాను. నీవు నందుని భార్య అయిన యశోదాదేవికి బిడ్డగా జన్మించు. దేశంలో వివిధ ప్రాంతాల్లో మానవులంతా 14 పేర్లతో నిన్ను సేవిస్తారు. ఇక వెళ్ళిరా అని అన్నాడు. దేవకీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగనిద్రాదేవి నెమ్మదిగా బయటకు తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకీదేవికి గర్భాస్రవం జరిగిందని తెలిసి అందరూ బాధపడ్డారు. కొన్ని నెలలు గడిచిన తరువాత రోహిణి గర్భాన గొప్పవాడైన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడని, చాలా బలవంతుడు కావడం వల్ల బలభద్రుడని, అందరినీ ఆనందింపచేసేవాడు కనుక రాముడని పిలవసాగారు. ప్రకృతంతా పరవశించేలా ఆ విష్ణువుని అంశ వసుదేవుడిలో ప్రవేశించగానే అతను సూర్యకాంతి సమాన తేజస్సుతో వెలిగిపోయాడు. ఆ తేజం వసుదేవుడి నుండి దేవకీదేవిలోకి ప్రవేశించింది. అప్పుడు ఆవిడ సూర్యోదయంతో ప్రకాశించే తూర్పు దిక్కుల కాంతితో నిండిపోయింది. బ్రహ్మాండాన్ని తనలో మోసే ఆ పరంధాముడు పసిపాపడుగా దేవకీదేవి గర్భంలో దినదినానికి అభివృద్ధి చెందుతున్నాడు. సృష్టిలో జరిగే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. దానికి నిదర్శనంగా దేవకీదేవి గర్భవతిగా ఉండే లక్షణాలు చర్యలైతే, శత్రువుల గుండెల్లో కలిగిన భయం ప్రతిచర్యలుగా బయటపడ్డాయి. దేవకీదేవి ముఖం స్వచ్ఛమైన తెల్లదనం
గొప్పతనంతో నిండిపోతే శత్రువుల ముఖాలు వెలవెలబోవటం ప్రారంభమైంది. ఆమెకు ఆహారంపై కోరిక నశిస్తుంటే దుర్మార్గులకు తెలియని బెంగతో ఆహారం సహించడం మానేసింది. ఆమెకు బద్ధకం పెరుగుతుంటే శత్రువులు కదలిక లేని వారిగా మారిపోయారు. రాబోయే వాసుదేవుడు శత్రువులను మట్టి కరిపిస్తాడనడానికి గుర్తుగా దేవికి మట్టి తినాలనే కోరిక ఎక్కువైంది. ఈ విధంగా శత్రు సంహారం కోసం విష్ణుమూర్తి సిద్ధమవుతున్నాడు. అతన్ని సేవించడానికి గర్భంలో పంచభూతాలు వచ్చాయన్నట్టుగా దేవిలో మార్పులు కనిపించాయి. జలము వాసుదేవుణ్ణి చూడటానికి వచ్చిందా అన్నట్టు ఆమెకు చెమటలు పోయడం మొదలైంది. అగ్ని వచ్చినట్టు ఆమె శరీరం కాంతితో నిండిపోయింది. వాయుదేవుడు సేవించబోతున్నట్టు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువయ్యాయి. భూమి పూజించడానికి వచ్చిందా అన్నట్టు దేవి మన్ను తినడం మితిమీరిపోయింది. ఆకాశం రూపం దాల్చి వచ్చిందా అన్నట్టుగా మెరుపు తీగ వంటి ఆమె సన్నని నడుము విశాలంగా మారింది. ఈ దృశ్యం దుర్మార్గం చేసే పండితుడిలో సరస్వతీదేవి కొలువైనట్టుగా శ్రీహరిని తనలో మోస్తున్న దేవి కంసుని చెరలో బంధింపబడింది. ఈ మార్పులు చూసిన కంసుడు తనలో తాను రోజు రోజుకి దేవకి గర్భం కాంతివంతమవుతుంది. ఏదో తెలియని ఆందోళన నాలో చెలరేగుతుంది. గర్భవతి అయిన చెల్లెలిని ఆడకూతురుని చంపడం ఎలా? అలా చేస్తే నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి అన్నీ నాశనమైపోతాయి. దానవరాజైన కంసుడు ప్రాణభయంతో గర్భవతి అయిన చెల్లెలిని చంపాడన్న పాపభారం మోస్తూ బ్రతకడం కూడా ఒక బ్రతికేనా? ఆకాశవాణి చెప్పినట్లు అష్టమ గర్భంలో జన్మించే వారి వల్ల మరణం తప్పదనుకుంటే పుట్టిన వెంటనే ఆ బిడ్డను చంపి తీరతాను అని ధైర్యం తెచ్చుకుని లేని గాంభీర్యాన్ని పులుముకొని నటించసాగాడు. విష్ణువుపై పెంచుకున్న శత్రుత్వం వల్ల కంసుడు ఏమి చేస్తున్నా పరమ భక్తుడిలా విష్ణువుని మర్చిపోకుండా స్మరిస్తున్నాడు. ఏ శబ్దం వినపడినా అది విష్ణువేమో అని చలించిపోయాడు. ఇంతలో దేవి ప్రసవ సమయం దగ్గరకు రావడంతో బ్రహ్మ, పరమేశ్వరుడు, ఇతర దేవతలు, నారదాది మునులు వారి అనుచరులతో కలిసి కారాగారంలో బంధింపబడి ఉన్న దేవి దగ్గరకు వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు లోకాలను రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తావు. ఈ అవతారంలో కంసుడితో మొదలుపెట్టి మిగిలిన దుర్మార్గులను అంతం చేయడానికి బయటకు రావయ్యా అని స్తుతించారు. దేవిని చూసి బ్రహ్మాది దేవతలు, తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడైన వాసుదేవుడున్నాడు. కంసుడి వల్ల నీకు ఏ భయమూ లేదు. లోకమంతా సంతోషించే విధంగా శ్రీహరి రేపు పుట్టబోతున్నాడు. నీ కడుపు ఎల్లవేళలా చల్లగా ఉండాలి అని దీవించి వారి లోకాలకు వెళ్లిపోయారు. వారు చెప్పినట్టే మరుసటి రోజే దేవికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆవిడ ప్రసవ వేదన పడుతుంటే మంచివారికి తమ కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయనే సూచనలు, చెడ్డవారికి ఏదో కీడు జరగబోతుందని తెలియని ఆవేదన కలిగింది. ప్రసవ సమయంలో దేవదేవుడు భూమిపై అవతరించబోతున్నాడని సముద్రాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. మేఘాలు రొమ్ము విరుచుకున్నట్టు ఉరుములతో గర్జించాయి. ఆకాశం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుందా అని అన్నట్టు చల్లని గాలి పువ్వుల మీద వీస్తూ తనలో సువాసన నింపుకొని మెల్లగా వీచింది. అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా హోమాలు నిర్వహిస్తున్న వేళ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ అత్యంత శుభస్థానంలో ఉన్నప్పుడు దేవి ఆ లోకపాలకుడిని పసిపాపడుగా ప్రసవించింది. ఆమె చెంతనున్న పురుషోత్తముడు పౌర్ణమి నాడు ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న చంద్రుడిలా కనిపించాడు. పుట్టింది మానవ బిడ్డ అయినప్పటికీ వసుదేవుడికి అప్పుడే పుట్టిన విష్ణుమూర్తిలా కనిపించాడు. నీలమేఘవర్ణ శరీరంతో శంకు, చక్ర, గద, పద్మాలు కలిగిన చతుర్భుజాలతో సర్వాలంకార భూషితుడై దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. తామర పువ్వు రేఖలు వంటి కళ్ళు, విశాలమైన వక్షస్థలం, కళావాణి కాంతంలో కౌస్తుభమని కాంతులు వెదజల్లింది. అందమైన మొలతాడు, కంకణాలు, బాహుపురులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలంపై మెరుస్తుంది. చెవులుకున్న కుండలాల కాంతితో నుదుటి ముంగుర్లు వెలిగిపోతున్నాయి. వీటితో పాటు మణులు, వైడూర్యాలు కలిగిన కిరీటం ధరించాడు. అటువంటి రూపాన్ని చూసిన వసుదేవుడు ఒక్కసారి కాదు కదా, తనివి తీరే వరకు మళ్లీ మళ్లీ దర్శనం చేసుకుని ఆనందంలో ఉప్పొంగిపోయాడు. ఆ పరవశం నుండి తేరుకొని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ సృష్టంతా నీలోనే దాగి ఉంది. నీది జ్ఞానం, ఆనందం రెండిటినీ కలగలిపిన రూపం. నీవు శాశ్వతమైన వాడివి, అదుపు ఆజ్ఞలకు అతీతుడివి. సృష్టిని మోహంలో ముంచే మాయ నీ చెంతకు చేరలేదు. ఇలాంటి నిన్ను నేను కుమారుడిగా కన్నానట. నీకు జనన మరణములెక్కడివయ్యా? జగన్నాటక సూత్రధారివయ్యా నీవు. నేడు ఆ నాటకంలో భాగంగా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడిగా అవతరించావు. ఆకాశవాణి మాటలకు మృత్యు ఈ ఇంట పుట్టబోతుందని భయపడిన కంసుడు నీ అన్నలను చంపి ఇక్కడ నిన్ను చంపడానికి ఎదురు చూస్తున్నాడు. నీవు పుట్టావని కారాగార భటులు చెప్పగానే వెనుకాడకుండా నీపై విరుచుకుపడతాడు అని వసుదేవుడు ఒకవైపు ఆ బిడ్డ వైభవాన్ని పొగుడుతూ జరగబోయే సంఘటన గురించి చెప్తుండగా దేవి ఆ బాలుణ్ణి ఆశ్చర్యంతో చూసింది.
ఆ శిశువు మహాపురుషుని లక్షణాలు కలిగి చూడటానికి చాలా సుకుమారంగా ఉన్నాడు. కంసుని పేరు వినగానే దేవకి భయపడిన ఆ బాలుని రూపంలో ఉన్న దేవదేవుడి వంక చూసి ప్రాచీన కాలం నుండి మహాయోగేశ్వరులు సాధన చేసి నిన్ను చూశానంటారు. అలా చూసింది వారు తలుచుకున్న రూపమే కాని నీవు అనుగ్రహించిన రూపం కాదు. నీవు అనుగ్రహించి దర్శనమిచ్చిన రూపాన్ని నేను చూశాను. ఇక నాకు భయం లేదు. ఈ భౌతికమైన కళ్ళతో నీ రూపాన్ని చూడటం కూడా కష్టంగా ఉంది. సర్వానికి ఆధారమైన నీ స్వరూపానికి ఇవే నా నమస్కారాలు. దయచేసి ఈ రూపాన్ని ఉపసంహరించుకో. కంసుడి బారి నుండి భయభ్రాంతులైన మమ్మల్ని రక్షించు. నీకు జన్మనిచ్చానంటే ఎంత పుణ్యం చేసుకునుంటాను అని దేవకీదేవి సంతృప్తి నిండిన మనసుతో తన భావాన్ని వ్యక్తపరిచింది. వీరి మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: అమ్మ, పూర్వం స్వయంభువ మన్వంతరంలో నీవు వృష్ణి అనే మహాపతివ్రతగా, వసుదేవుడు సుతువుడనే ప్రజాపతిగా జన్మించారు. మీరిద్దరూ సృష్టి కాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో ఇంద్రియాలను జయించి గాలి, ఎండ, వానలు సహిస్తూ తీవ్రమైన మహా తపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు నిష్ఠతో నా తపస్సు చేసి నా తత్వాన్ని చేరుకున్నారు. అప్పుడు మీకు నా సత్వరూపాన్ని చూపించి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించి మీకు సంతానం లేని కారణంగా నాతో సమానమైన కొడుకును ప్రసాదించమని కోరుకున్నారు. నాతో సమానమైన వారు లేరు గనుక నేనే కుమారుడిగా మీ దంపతులకు జన్మించాను. 2వ జన్మలో మీరు అదితి కశ్యపుడిగా జన్మించి పేరు ప్రఖ్యాతలు పొందారు. అప్పుడు నేను పొట్టివాడైన వామనుడిగా మీకు పుట్టాను. 3వ జన్మలో అప్పుడు మీకు మాటిచ్చినట్టుగా ఇప్పుడు కుమారుడిగా జన్మించాను. ఇక మీదట మీ యందు నా జన్మము లేదు. ఈ జన్మలో నన్ను మీరు కుమారుడిగా తలుచుకుంటూ ఉంటారు. నాపై మీకున్న ప్రేమ వల్ల నాలో ఏకమైపోయి ఇకపై మీరు జన్మెత్తరు అని శ్రీ మహావిష్ణువు చెప్పి దేవకి వసుదేవులు చూస్తుండగానే ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డ రూపం ధరించి సాధారణ శిశువులా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ క్షణమే వసుదేవుడు పురిటిల్లు దాటిపోవాలని నిర్ణయించుకున్నాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకుని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కాపలాదారుల కంటపడకుండా నెమ్మదిగా బయటపడ్డాడు. అదే సమయానికి రేపల్లెలో నందుని భార్య యశోదకు యోగమాయ ఆడబిడ్డగా జన్మించింది. బిడ్డ పుట్టగానే ఆ ఊరి ప్రజలను, ఊరి కాపలాదారులను విచిత్రమైన మైకం కమ్ముకుంది. వసుదేవుడు చప్పుడు చెయ్యకుండా చావడిలోకి వచ్చాడు. హరిమాయ వల్ల అతని కాళ్ళు, చేతులకున్న ఇనుప సంకెళ్ళు, తలుపుకున్న తాళాలు వాటంతట అవే ఊడిపోయాయి. వసుదేవుడు ద్వారాలు దాటుతూ వస్తుంటే వెనుక ఆదిశేషుడు వాటిని మూస్తూ ఏ ఆపద రాకుండా బాలుని వెన్నంటే ఉంటూ పడగపట్టి వచ్చాడు. అలా వెళ్తున్న వసుదేవుడికి దారిలో యమునా నది అడ్డుగా నిలిచింది. ఎగసి పడుతున్న అలలు మళ్లీ విరిగిపోతూ ఉరవళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. పూర్వం త్రేతాయుగంలో రాముడికి సముద్రం వారధి నిర్మించుకోవడానికి సహకరించినట్టుగా అప్పుడే పుట్టిన కన్నయ్యకి యమునా నది అడ్డు తప్పుకుంటూ మార్గమిచ్చి సాయపడింది. ఇక ఆలస్యం చెయ్యకుండా వసుదేవుడు వేగంగా నదిని దాటి నందుని రేపల్లెలో ప్రవేశించాడు. అప్పటికే యోగమాయ వల్ల గొల్లలందరూ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు. వసుదేవుడు వారిని మేల్కొల్పకుండా యశోదాదేవి ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఆమె పక్కన శయనిస్తున్న కుమార్తె స్థానంలో చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టి ఆ బిడ్డను తన వెంట తీసుకువెళ్ళాడు. గాఢ నిద్రలో ఉండటం వల్ల యశోద కూడా పిల్లలు మారుతున్న విషయం తెలుసుకోలేకపోయింది. ఎలా వెళ్ళాడో అదే విధంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా దేవకీదేవి పక్కన యోగమాయను పడుకోబెట్టాడు. ఆ తరువాత వసుదేవుడు సంకెళ్ళు వేసుకుని ఏమీ తెలియని వాడిలా భయం నటిస్తూ యథావిధిగా కారాగారంలో ఉండిపోయాడు. ఆ చిన్న పాప ఏడుపు వినగానే భటులు వెంటనే మేల్కొని కంసుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి దేవకీదేవి ప్రసవించిందని చూడటానికి రమ్మని చెప్పారు. ఆ మాట వినగానే కంసుడు ఉలిక్కిపడి లేచాడు. చిందరవందరగా ఉన్న జుట్టు సరిచేసుకోలేదు. ఉత్తరీయం జారిపోతున్నా పట్టించుకోలేదు. తీరని శత్రుత్వాన్ని అంతం చేయాలన్న ఆలోచన వెంట పెట్టుకుని వేగంగా పురిటింటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ చిన్న పాపని చంపేయడానికి ప్రయత్నిస్తుంటే దేవకి, అన్న శాంతించు, మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు గాని మేనకోడలు కాదు కదా. పసిబిడ్డలైన 6 కొడుకులను వధించావు, ఇప్పుడు ఆడబిడ్డను కూడా వధిస్తావా? ఆ రోజు ఆకాశవాణి చెప్పినట్టుగా చూస్తే నా కుమారుడితోనే కదా నీకు నీ ప్రాణాలకు ఆపద. వాడిని చంపడంలో అర్థముంది కానీ ఇది ఆడపిల్ల కదా. కొడుకులకు ఎలాగూ నోచుకోలేదు. కూతురునైనా నాకు దానం చెయ్యి. ఆడపిల్లను చంపడం క్షత్రియులకు తగని పని. కోరి మరీ అపకీర్తిని తెచ్చుకోకు అని బతిమాలుకుంది. ఎంత ప్రాధేయపడ్డా కంసుడికి ఏమాత్రం జాలి కలగలేదు. ఆ చిన్న పాపను కాళ్ళు పట్టుకుని లాగి నేలకేసి కొట్టాడు.
ఆ శిశువు కింద పడటానికి బదులుగా ఆకాశానికి ఎగిరి గద, శంకు, చక్రం, పద్మం, బాణం, ధనస్సు, ఖడ్గం, శూలం ఈ 8 ఆయుధాలను తన 8 చేతుల్లో ధరించి ఉగ్ర రూపంలో కంసుని చూసి, దుర్మార్గుడా, మహాపరాక్రమవంతుడు అయ్యుండి దేవకీదేవి 6 బిడ్డలను వధించావు. ఇప్పుడు ఆడబిడ్డని కూడా ఆలోచించకుండా పసిదాన్ని నేలకేసి కొట్టి చంపబోయావు. చిచ్చి, ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటు జన్మించి మరో దిక్కున పెరుగుతున్నాడు అని పలికి అదృశ్యమయ్యింది. ఆ తరువాత ఇదే యోగమాయ ఈ భూమి మీద ఎన్నో చోట్ల ఆరాధ్య దేవతగా అవతరించింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో జనుల చేత వేరువేరు పేర్లతో పిలువబడింది. ఎక్కడ ఏ పేరున్నా రక్షించడమే తన లక్షణం. యోగమాయ మాటలు బాణాల్లా కంసుని చెవులకు తాకి మనసులో భయాన్ని కలిగించాయి. బాధతో కృంగిపోయిన దేవకీ వసుదేవులను దగ్గరకు పిలిచి గౌరవంగా, ఉత్తములారా, నేను మీ పసిబిడ్డలను చంపిన దుష్టుడను. క్రోధంతో కళ్ళు మూసుకొని ఆ పాపానికి పూనుకున్నాను. ఎవరు చెప్పారో కూడా తెలియని మాటలు నమ్మి మిమ్మల్ని కారాగారంలో బంధించాను. మీ దయా స్వభావంతో నన్ను క్షమించండి అని దేవకీ వసుదేవులను కన్నీళ్లతో వేడుకున్నాడు. దగ్గరుండి మరి వారి సంకెళ్లు తీయించి ప్రేమాభిమానాలు ఉట్టిపడేలా మాట్లాడి, ఇక నుండి మీరు నేను అంతా సమానమే అనే భావన కలిగించాడు. పశ్చాత్తాపడుతున్న కంసుడిని చూసి ఆ దంపతులు శాంతించగా వారి అనుమతితో కంసుడు ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఎలాగో గడిపి మరునాడు ఉదయాన్నే తనకు పాత్రులైన మంత్రులను పిలిపించి యోగమాయ చెప్పిన విషయమంతా చెప్పి సలహా అడిగాడు. ఆ మంత్రులు కంసునితో, మహారాజా, ఇక నిమిషమైనా ఆలస్యమెందుకు? మీరు ఆజ్ఞాపించండి. పట్టణాలు, గొల్లపల్లెలు, గ్రామాలు అన్నిటినీ వెతికి పసిబిడ్డలు ఎక్కడ పుట్టి పెరుగుతున్నా సరే వధించి వస్తాము. మీ చేతుల్లో ఓడిపోయిన వారు ఎక్కడెక్కడ దాక్కునున్నారో శత్రువులను జయించామని విచ్చలవిడిగా తిరగరాదు. వారు ఎన్నో మారువేషాలతో మిమ్మల్ని చంపడానికి రావచ్చు. కాబట్టి వారు చనిపోయే వరకు ఒక రాజుగా మీరు వాళ్లను మర్చిపోకూడదు. విజృంభించిన రోగాలు, శత్రువులు, ఇంద్రియాలు మొదట్లోనే తుంచేయాలి, లేదంటే అవి మనల్ని ఆక్రమిస్తాయి అని మంత్రులు సలహా ఇచ్చారు. వారి మాటలతో కంసుడు తప్పొప్పులు ఆలోచించక బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను చంపడానికి తన అనుచరులైన ఎందరో రాక్షసులను పంపాడు. ఆ రాక్షసులు భీకరంగా విజృంభించి ఒక్కొక్కరిని వెతికి సజ్జనులను హింసించారు. ఇలా చేయడం వల్ల ఆ రాక్షసులు వారి కీర్తి, ఐశ్వర్యం, ధర్మం, ఆయుర్ధామం, క్షేమం వారికి వారే చేతులారా నాశనం చేసుకున్నారు. పూజ్యులైన వారికి కీడు తలపెడితే మన కీడు మనమే కోరి తెచ్చుకున్నట్టే కదా. ఇది ఇలా ఉండగా రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని తెలిసి మహదానంతో బ్రాహ్మణులను పిలిపించి తన కుమారునికి శుభాశీసులు, పుణ్యవాచకాలు చేయించాడు. ఆభరణాలతో అలంకరించిన 2 లక్షల ఆవులను, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు ఇలా ఎన్నిటినో బ్రాహ్మణులకు దానం చేశాడు. దానం పుచ్చుకున్న వారు సంతృప్తి చెంది ఈ నందకుమారుడు సమస్త సంపదతో తులతూగుతూ శత్రువులను జయించి దీర్ఘాయుషుతో వర్ధిల్లుగాక అని దీవించారు. లోకపాలకుడు పుట్టిన శుభవేళ మందలో దూడలు చెంగున ఎగురుతూ వృషభాలు రంకెలు వేస్తూ వాటి ఆనందాన్ని తెలియపరిచాయి. గొల్లవారి ఇళ్లను మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. గోకులంలో అందరూ ఆ చిన్ని నల్లనయ్యను చూడటానికి చక్కగా నూతన వస్త్రాలు ధరించి శుభకరమైన పసుపు మొదలైన పదార్థాలు తీసుకుని నందుని ఇంటికి బయలుదేరారు. ఆ బాలుడిని చూడగానే వారంతా ఆనందంతో పొంగిపోయి ఒకరిపై ఒకరు నెయ్యి, పాలు, నీళ్లు చిమ్ముకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు. గోపికలు పొద్దున్నే నిద్రలేస్తూనే ఎంత మంచి వార్త విన్నాము అని పట్టలేని ఆనందంతో అపూర్వంగా అలంకరించుకొని బయలుదేరారు. గోపికలు సహజంగానే సున్నితమైన వారు కనుక వేగంగా నడవాలనిపించినా నడవలేకపోతున్నారు. నందుని ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం కూడా రెట్టింపయి పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్ని కృష్ణుని చూసి పరవశించిపోయారు. గోపికలంతా కలిసి ఆ నీలిమేఘశ్యాముని తలకు నూనె రాసి ఒంటికి పసుపు పూసి శుభ్రంగా స్నానం చేయించారు. చివరిగా ఇదే నీకు శ్రీరామ రక్ష అని కొంత నీళ్లను చుట్టూ తిప్పి చల్లారు. పూలతో అలంకరించిన ఉయ్యాలలో పడుకోపెట్టి దీవిస్తూ జో జో అంటూ జోలపాటలు పాడి నిద్రపుచ్చారు. అక్కడి దృశ్యాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణమంతా సందడితో నిండిపోయింది. ప్రళయకాలంలో లోకాలన్నింటినీ నీటిలో ముంచి తేల్చి ఆటలాడుకునే లోకపాలకుడు గోపికల చేతుల్లో జలకాలాటలాడుకున్నాడు. సృష్టి మొత్తాన్ని జోకొట్టి తనలో దాచుకునే సుందరమూర్తి గోపికలు జోకొడుతుంటే నిద్రపోతున్నట్టు నటించాడు. సృష్టికి తల్లిదండ్రి తానే అయిన యశోదాదేవి పాలతో పోషింపబడ్డాడు. పెరుగుట తరుగుట లేనివాడు యశోదమ్మ ఒడిలో పెరగసాగాడు. ఎన్ని తపస్సులు చేసినా పండని బంగారు పంట నేడు గోకులంలో కన్నయ్య రూపంలో కన్నుల పండుగగా పండింది. ఇలా చిన్ని కృష్ణుని బాల్యచేష్టలు చూస్తూ గోకులమంతా ఆనందంతో రోజులు గడిపింది. ఒకనాడు నందుడు ప్రతి సంవత్సరం కట్టే పన్నులు చెల్లించడానికి మధురలో ఉన్న కంసుడి వద్దకు వెళ్ళాడు.
ఆ పని పూర్తయిన తరువాత సెలవు తీసుకుని వసుదేవుణ్ణి దర్శించుకున్నాడు. ఇతన్ని చూడగానే జీవోత్సవంలా ఉన్న వసుదేవుడికి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఆనంద బాష్పాలు నిండిన కళ్లతో చేతులు చాచి నందుణ్ణి మనసారా కౌగిలించుకొని, మిత్రమా, సంతానం లేదని ఎంతో కాలంగా దుఃఖించిన నీకు అదృష్టం కలిసొచ్చి సుందరమైన కుమారుణ్ణి పొందావు. గోకులమంతా చక్కని సంపదలతో ఎటువంటి అంటువ్యాధులు లేకుండా వృద్ధి చెందుతుంది కదనందా. నీ చిన్ని కుమారుడు యశోద దగ్గర ఏ లోటు లేకుండా పెరుగుతున్నాడా అని అడిగిన వెంటనే నందుడు, అవును మిత్రమా, గోకులమంతా ఆనందంతో వర్ధిల్లుతుంది. కాని కంసుడి వల్ల మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా దుఃఖించాను. జగత్తంతా దైవాధీనం కదా, నీవు విచారాన్ని విడిచి నా కొడుకునే నీ కొడుకుగా భావించు అని చెప్పిన వెంటనే వసుదేవుడు సంతోషించి, మిత్రమా, కంసుడికి పన్నులు చెల్లించావు, మాకెంతో ఆనందాన్ని కలిగించేలా నీ మాటలతో ఊరడించావు. ఇక వెళ్ళిరా. గోకులంలో చెడు సంఘటనలు సంభవించే సూచనలున్నాయి. ఆ దేవదేవుని కృప వల్ల మీకు ఎటువంటి కీడు జరగదు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా వెళ్ళిరా మిత్రమా అని నందుడిని రేపల్లెకు ఆనందంగా సాగనంపాడు. ఈ మాటలు విన్న నందుడు పైకి చూడటానికి ఆనందంగా కనిపిస్తున్న మనసులో మాత్రం ఆలోచనలో పడ్డాడు. వసుదేవుడు చెప్పినట్టే రేపల్లె ఇబ్బందులు ఎదుర్కొనే రోజులు రాబోతున్నాయా? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ప్రజలందరినీ ఎలా రక్షించాలి? ఇలా ఒక్కొక్క ఆలోచన తన మనసును కదిలించింది. తన ఆలోచనలకు సమానమైన వేగంతో పరిగెత్తి ఎడ్ల బండెక్కి రేపల్లెకు బయలుదేరాడు. ప్రాణభయంతో నిర్దాక్షిణ్యంగా సోదరి పిల్లల ప్రాణాలు తీసిన కంసుడు మాత్రం అతని వికృత చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అష్టమ గర్భంలో ఆడబిడ్డగా జన్మించిన యోగమాయ, నీ మృత్యు నీ పాపం వలె ఉజ్వలంగా పెరుగుతుంది అని చెప్పిన మాటలు అతన్ని మరింత క్రూరుడిగా మార్చేశాయి. తన అనుచరులను పంపి రాజ్యంలో ఉన్న పసికందులను చంపేయమని ఆజ్ఞాపించాడు. కంసుని పట్ల తన స్వామి భక్తి నిరూపించుకునే అవకాశం ఇదేనని భావించిన పూతన అతని రాజ్యమంతటా జల్లెడ పట్టి మరీ పిల్లలను చంపడం మొదలుపెట్టింది. తనకు తోచిన విధంగా తన రూపాన్ని మార్చుకోవడం, ఎవరి కంటా పడకుండా ఇళ్లల్లోకి ప్రవేశించడం, పిల్లలను పసిగట్టడంలో పూతన సిద్ధహస్తురాలు. పిల్లలు దొరికిన వెంటనే వారికి పాలిచ్చి చంపుతున్న విషయం కూడా తెలియకుండా తన పని పూర్తి చేసి వెళ్లేది. రాక్షసైన పూతన రూపం గురించి చెప్పాలంటే నాగలి అంత పెద్దగా ఉండే కోరలు, చీకటితో నిండిన సొరంగం లాంటి కళ్ళు, పర్వతాన్ని తలపించే వక్షస్థలం, కలువ కట్టలు వంటి తొడలు, పాదాలు, చేతులు కలిగి 10,000 అడుగులు ఎత్తున్న ఆకారం, ఎర్రటి జుట్టుతో వికృతంగా ఉంటుంది. తన రూపానికి తగినట్టే అకృత్యాలకు పాలుపడుతూ కనిపించిన పిల్లలను హతమార్చుతూ తన వినాశనాన్ని తానే వెతుక్కుంటూ ఆకాశ మార్గాన ప్రయాణించి తన ఉక్కుపాదం రేపల్లెలో మోపింది. మాయావి కామరూపిణి కావడంతో ఎవ్వరికీ కనిపించకుండా గొల్లపల్లెలు, పట్టణాలు అన్నీ తిరిగి నందుని ఇంట ఉన్న కృష్ణుణ్ణి పసిగట్టింది. ఇచ్చారూపధారి కావడంతో వెంటనే అందమైన యువతి రూపం ధరించి నందుని ఇంటికి బయలుదేరింది. నడుస్తున్న సమయంలో ఆమె అందాన్ని చూస్తూ చేతి గాజులు, కాలి పట్టీల గల్లు గల్లుమనే సవ్వడి వింటూ ప్రతి ఒక్కరూ ఆమె వైపే చూడసాగారు. తలలు తిప్పకుండా పనులు మానుకుని మరి ఆమెపైనే దృష్టి నిలిపారు. ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఏ ఒక్కరికి అనుమానం రాకుండా నందుని ఇంట ప్రవేశించింది. చిన్ని కృష్ణుని చూసేందుకు వచ్చిన గోపికలు కూడా పూతన మాయా సౌందర్య రూపం చూసి నోట మాట రాక నిలబడుండిపోయారు. మమ్మల్ని అనుగ్రహించడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచొస్తుందా అని అన్నట్టు వారికి భ్రాంతి కలిగింది. ఇంతలో పూతన తాను వచ్చిన పని ప్రారంభించింది. సరాసరిగా చిన్ని కృష్ణుడున్న మంచం దగ్గరకు వెళ్లి అతన్ని చూసింది. సర్వాంతర్యామి అయిన వాసుదేవుడికి పూతన మాయారూపం తెలియకుండా ఉంటుందా? కానీ చంటిబిడ్డగా ఆదమర్చి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని పూతన వేషాలు గమనిస్తూ నిద్రలో చిలిపి నవ్వులు చిందిస్తున్నాడు. పాపం పూతన తన రూపాన్ని మార్చుకొని వాసుదేవుణ్ణి చంపబోతున్నాననే ఉత్సాహంలో ఉంది. కానీ దుష్ట సంహారం కోసం విష్ణుమూర్తి భూలోకంలో అవతరించాడని గుర్తించలేకపోయింది. నివురు కప్పిన నిప్పులా ఉన్న పరంధాముణ్ణి పట్టుకుంటే మట్టిలో కలిసిపోవటం తప్పదని తెలియక అందరి పిల్లలను హతమార్చినట్టే కన్నయ్యను కూడా ప్రేమగా ముద్దు చేస్తూ దగ్గరకు వెళ్ళింది. ముల్లోకాలను తనలో దాచుకుని నిరంతరం రక్షించే లోకపాలకుడు గోపబాలుని రూపం ధరించి కాళ్ళు చేతులు ఎటు వేస్తున్నాడో తెలియకుండా గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నట్టు నటించాడు. కోరి మృత్యువుని కౌగిలించుకోవడానికి బాలింత రూపం తన దగ్గరకు వస్తున్న పూతనను చూసి మనసులో నవ్వుకున్నాడు. పూతన చిన్ని కన్నయ్యను లాలనగా చేతికందుకొని లేని ప్రేమ నొలకబోస్తూ హృదయానికి హత్తుకొని శిరస్సు వాసన చూసి ముద్దు పెట్టింది.
ముద్దులొలికే యశోదాకృష్ణను చూస్తూ, నలిన దలాక్ష, ఇంత అందమైన రూపం కలిగిన నీకు చనుబాలివ్వగల సమర్థురాలు ఇక్కడెవ్వరూ లేరు. అందుకు నేనే తగిన దాన్ని. నా చనుబాలు ఒక్క గుక్కెడు తాగి చూడు, నీ అందం ఎలా రెట్టింపవుతుందో, అప్పుడే ఈ రూపానికి సార్థకత అనంటూ తేనె పూసిన కత్తిలా మాట్లాడింది. ఆ సందర్భంలోనే పాలివ్వడానికి ప్రయత్నిస్తున్న మాయాపూతనను యశోదారోహిణీలు చూశారు. వెంటనే వారు, చూడమ్మా, నీవెవరో మాకు తెలియదు. చూస్తుంటే ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చినట్టున్నావు. నీ వంటి కొత్త వారి వద్ద మా బాబు పాలు తాగడు. దయచేసి నువ్వు నీ ప్రయత్నాన్ని మాని త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నారు. వారి మాటలు గడ్డిపోచలా తీసి పారేసిన పూతన అదురు బెదురు లేకుండా చిన్ని కృష్ణుణ్ణి విడిచిపెట్టక, చిన్ని తండ్రి, ఆకలి వేస్తుందా, రాకన్నా పాలు తాగు అని ఒళ్ళు నిమురుతూ నటనతో కూడిన వాత్సల్యాన్ని ప్రదర్శించింది. జీవులన్నిటినీ ఆడించే జగన్నాటక సూత్రధారి తన పాత్రను పోషించే సమయం వచ్చిందని భావించి మెల్లగా గాఢ నిద్ర నుండి అప్పుడే లేసినట్టు కళ్ళు సగం తెరిచి క్రీటంగా చూశాడు. ముందుగా పసిపిల్లలు నిద్రలేవగానే సహజంగా చేసే ఆవలించడం, ఒళ్ళు విరుచుకోవడం, పాలుకై తల్లిని వెతుక్కోవడం వంటి చర్యలు చేశాడు. ఎదురుగా పూతన కనిపించడంతో విషంతో నిండిన ఆమె బిగుతైన చన్నులను చేతితో పట్టుకుని 2 గుక్కెలు గటగటా తాగేశాడు. చనుబాలు తాగే నెపంతో పాలు గుటకలు వేస్తున్నట్టు నటిస్తూ ఆమె ప్రాణాలను శరీరం నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు. దానికి మరణ వేదనతో ఆ రాక్షసి గుండెలు తల్లడిల్లిపోయాయి. లోపల భయంకరమైన మంటలు చెలరేగుతుంటే నిలువలేక తల వెనక్కి వాల్చేసి, అమ్మో, నీవు అందరి వంటి బాలుడివి కాదు, ఇక చాలు, నన్ను విడిచిపెట్టు అంటూ గిలగిలలాడింది. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి కళ్ళు బైర్లు కమ్మేసి అంతకంతకు పెరిగిపోతున్న ఆర్తనాదంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ నేలపై పడిపోయింది. ఇక ప్రాణాలు కోల్పోతున్న ఆఖరి నిమిషంలో పూతన అసలైన వికృత రూపమైన పర్వతం వంటి శరీరం దాల్చి నేలకూలింది. ప్రాణాలు తోడేసే బాధతో గావు కేక పెట్టగానే అన్ని దిక్కులు ప్రతిధ్వనించాయి. దేవతలను కూడా వేధించే ఆ రక్కసి పెట్టిన కేకలకు భూమిపై ఉన్న పర్వతాలు ఆకాశంలోని గ్రహాలతో కలిపి ముల్లోకాలు భయంతో చలించిపోయాయి. గోకులంలో ప్రజలందరూ ఈ భయంకర శబ్దం చెవులను తాకిన వెంటనే నిశ్చేష్టులై స్పృహ తప్పి పడిపోయారు. పూతన తన అసలు రూపంలో నేలపై పడి కొట్టుకుంటుంటే ఆమె శరీరం వ్యాపించినంత, అంటే 1 యోజనం దూరం, ఇప్పటి లెక్కలో 13 కిలోమీటర్ల వరకున్న చెట్లు నుజ్జునుజ్జయ్యాయి. దగ్గరగా ఉంటే మరింత భయంకరంగా కనిపిస్తున్న ఆ రక్కసి కళేబరాన్ని చూస్తూ గుంపులుగా పోగైన గోపకులు, గోపికలు భయంతో దూరంగా వెళ్లిపోయారు. ఎంతో మంది పసివారిని మృత్యు రూపంలో మింగేసిన పూతనను ఆ విష్ణుమూర్తి పసివాని రూపంలోనే అవలీలగా సంహరించాడు. ఎంతో మంది తల్లిదండ్రుల ఆవేదన, కడుపుకోత ఊరికే పోతాయా? బిడ్డలను కోల్పోయి వారు అనుభవించిన వేదన కన్నయ్య పాలు తాగుతూ ప్రాణాలు లాగేసుకుంటున్న సమయంలో పూతన కూడా అనుభవించి చనిపోయింది. అప్పటి వరకు గుమ్మిగూడిన గోపజనానికి అక్కడ చిన్ని కృష్ణుడున్నాడని తెలియదు. యశోద రోహిణీలు ఆవేశంగా ముందుకు వచ్చి వారి బిడ్డ కోసం వెతుకుతుంటే అతను పూతన ఎదపై నిర్భయంగా ఆడుకుంటూ బురద నీటిలోని తామర పువ్వులా స్వచ్ఛంగా కనిపించాడు. అప్పుడే గోపికలు కూడా ఆ నారాయణుణ్ణి చూసి ఆశ్చర్యంతో కూడిన భయాన్ని పొంది వెంటనే బాలుణ్ణి తీసుకుని భుజాన పడుకోబెట్టి వెన్ను నిమిరారు. పీడ వదిలిపోవడానికి ఆవు తోకను తన చుట్టూరా తిప్పి దిష్టి తీసి గోధూలి చల్లి గోమయాన్ని అతని శరీర భాగాలకు పట్టించారు. అంతటితో తృప్తి పడని గోపికలు, చిన్ని తండ్రి, నీకు ఆ దేవతలందరూ తోడుగా ఉండి రక్షించుగాక అని ఒక్కొక్క దేవుడి పేరును పఠిస్తూ చిన్ని కృష్ణుడికి రక్ష కట్టారు. అంతేకాక విష్ణువుని పేర్లు పఠిస్తుంటే తనని తానే రక్షించుకోమని అంటున్న గోపికల అమాయకత్వాన్ని చూసి ఆ చిన్ని కృష్ణుడు మందహాసం చేశాడు. ఆఖరిగా పెద్ద గండం నుండి బయటపడిన తన కుమారుణ్ణి ఆతృతగా తీసుకుని తనివి తీరా హత్తుకొని యశోద చనుబాలు తాగించి జోలపాట పాడి నిద్రబుచ్చింది. ఇంతలో కంసుడికి కప్పం కట్టడానికి మధుర వెళ్లిన నందుడు మొదలైన గోపనాయకులు వచ్చారు. అక్కడ చచ్చిపడి ఉన్న రాకాసి కళేబరాన్ని చూసి నివ్వెర్రపోయారు. నందుడు, వసుదేవుడు మమ్మల్ని రక్షించడానికి ముందుగానే రేపల్లెలో జరిగే అనర్థాన్ని ఊహించి చెప్పాడు. నిజంగా అతను మహాయోగి అని మనసులోనే కృతజ్ఞతా నమస్కారాలు అర్పించాడు. దుష్ట సంహారం జరిగిన తరువాత అక్కడే పడి ఉన్న పూతన కళేబరాన్ని అత్యంత కష్టం మీద గొడ్డలితో ముక్కలు చేశారు. దుర్మార్గురాలైన ఆమె శరీరం కాలుస్తున్నప్పుడు వచ్చే దుర్వాసన కూడా వారికి కీడు చేస్తుందని భావించి వారి గోప పల్లెలకు ఎంతో దూరంగా తీసుకువెళ్లి చందనపు కట్టెలు పేర్చి కళేబర ముక్కలను దహనం చేశారు. కాని వారి ఆశ్చర్యానికి దహనమవుతున్న పూతన శరీరం నుండి సువాసనలు వచ్చాయి. దీనికి కారణం కృష్ణుడు పాలతో పాటు విషాన్ని, ఆమె ప్రాణాన్ని మాత్రమే కాక శరీరంలో ఉన్న మాలిన్యాన్ని కూడా తాగేశాడు. విష్ణువు ఒక్కసారి పాలు తాగినంత మాత్రాన ఎన్నో అకృత్యాలు చేసిన బాలహంతకి పాపాలు పటాపంచలై స్వర్గానికి వెళ్ళింది. ఇక కన్న తల్లికి పాలిచ్చి పెంచిన పెంపుడు తల్లికి మరుజన్మ ఉంటుందా?
ఏ మోక్షం కోసం మునులు సంవత్సరాలుగా అహర్నిశలు తపస్సు చేస్తారో ఆ మోక్షగతిని ఆ తల్లులిద్దరూ పొందారు. శ్రీహరికి పాలిచ్చి పోషించిన గోమాతలు కూడా ముక్తిలోకం పొలిమెరల్లో ఆహ్లాదంగా తిరుగుతుంటాయి. పూతన శరీరాన్ని దహనం చేసిన గోపజనులు సువాసనలు వెదజల్లడం చూసి అది ఎలా సాధ్యం అనుకుంటూ ఆశ్చర్యంతో వారి గృహాలకు చేరుకున్నారు. నందుడు ఘోర ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంతో ఇంట్లో కూర్చొనున్న సమయంలో గోపకాంతలు రక్కసి చేష్టలు కథలు కథలుగా చెప్తుంటే వింటూ ఉన్నాడు. ఆపద నుండి బయటపడిన బిడ్డ నిద్రిస్తుంటే ఆప్యాయంగా తడిమి ముద్దు పెట్టుకున్నాడు. ప్రాణభయంతో కంసుని విపరీత చేష్టలు రోజురోజుకు మితిమీరుతుంటే దుష్ట సంహారం కోసం అవతరించిన వాసుదేవుని లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. బాలచర్యల్లో భాగంగా కన్నయ్య బోర్లా పడుతున్నాడు. అది చూసి ముచ్చటపడిన యశోదమ్మ గోపికలను పిలిచి పేరంటం చేసింది. వచ్చిన వారికి సంతృప్తి కలిగే విధంగా వారు కోరినవన్నీ దాన ధర్మాలు చేస్తూ హడావిడిలో పడి బాలకృష్ణుణ్ణి మర్చిపోయింది. ఎంత ముల్లోకాలను తన కడుపులో దాచుకున్నవాడైనా పసిపాపడుగా ఉన్నాడు కనుక నిద్ర లేవగానే ఆకలితో తల్లి పాల కోసం వెతికేవాడు. సుకుమారమైన పాదాలు కొట్టుకుంటూ తల్లి కోసం ఎదురు చూశాడు. అదే సమయానికి గోపికలందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. గోపబాలలు ఉత్సాహంతో బాలుడి దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నారు. యశోద వృద్ధ గోపికలను పూజిస్తూ కృష్ణుని వద్దకు రాలేదు. ఆ పసిబాలుడి పక్కన వివిధ రకాల పిండి వంటకాలతో నిండిన ఒక బండిని పెట్టారు. కృష్ణుడు తన కాళ్లను ఆడిస్తూ ఆ పిండి వంటల బండిని మెల్లగా తన్నాడు. అంతే, ఆ బండి గాలిలోకెగిరి కింద పడి పిండి వంటలన్నీ నేలపాలయ్యాయి. బండి చక్రాలకున్న ఇరుసులు ముక్కలు ముక్కలయ్యాయి. ఇది గమనించిన యశోద పరుగు పరుగున వచ్చి చిన్ని కృష్ణుణ్ణి హత్తుకుంది. జరిగిన విషయం యశోదానందులు గోపికలు ఎవ్వరికీ అర్థమవ్వక ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. వారి మనసులో ఈ బండి దానంతటదే ఆకాశంలో ఎలా ఎగురుతుంది? ఈ చిన్ని బాలుడైతే కదిలించలేడు, మరి ఇది ఎలా జరిగింది అని తమలో తాము మాట్లాడుకున్నారు. ఈ సంఘటనకు సాక్ష్యాలు ఆ చిన్నపిల్లలు కావడం పెద్దలందరూ వారిని ప్రశ్నించారు. పిల్లలు అమాయకంగా నిద్రలేచిన చిన్ని కృష్ణుడు ఆకలితో ఏడుస్తూ కాలు కదిలిస్తే ఆ తాకిడికి బండి గాలిలో ఎగిరిందని చెప్పారు. కానీ అది ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఏదో మాయ అని అనుకుని చిన్ని తండ్రికి బాలగ్రహం సోకిందని వృద్ధ గోపికలకు ఎవరికి తోచిన శాంతి విధానాలు వారు పాటించారు. నందుడు వేద పండితులకు జరిగిందంతా చెప్పి బాలుని క్షేమం కోసం మంత్రోచ్చారణతో హోమాలు జరిపించాడు. ఇలా నందగోకులంలో ఉన్న బ్రాహ్మణులు గోపికలు గోపాల బాలుడికి మంచి జరగాలని దీవించారు. యశోద జరిగిన అరిష్టాలన్నిటినీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ భయంతో ఆశ్చర్యంతో రోజులు గడుపుతూ ఉంది. ఒకరోజు కృష్ణుణ్ణి ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడుతూ ప్రేమతో ఒళ్ళు నిమురుతుంది. పసిబాలుడు ఒక్కసారిగా పర్వతంలా బరువు పెరిగిపోయాడు. యశోద అతన్ని అతి కష్టంతో నేల మీద పడుకోబెట్టి ఏం చేయాలో అర్థం కాక చూస్తుండిపోయింది. అప్పుడే కంసుడి ఆదేశం మీద బాలకృష్ణుని చంపడానికి త్రినవర్తుడనే రాక్షసుడు రంగప్రవేశం చేశాడు. కన్నయ్యను ఎత్తికెళ్లిపోవడానికి సుడిగాలిలా రేపల్లెను చుట్టుముట్టాడు. ఆ సుడిగాలిలో తనకు అడ్డొచ్చినవన్నీ కనిపించనంత దూరం విసరకొట్టాడు. గాలికి లేచిన దుమ్ము ధూళి ఆకాశమంత ఎత్తుకు లేచి సూర్యకిరణాలకు అడ్డుపడింది. దానివల్ల రేపల్లె పట్టపగలే చీకట్లో మునిగిపోయింది. గోపజనం ఒకరికొకరు కనిపించక భయంతో నిశ్చేష్టులయ్యారు. పెద్ద శబ్దం చేస్తూ సుడిగాలి రూపంలో వస్తున్న త్రినవర్తుడు తన వేగాన్ని పెంచాడు. గోపజనం ఇంత గాలి ఎప్పుడూ చూడలేదు. వారికి భూమి మొత్తం గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. అలా ఒక్క నిమిషంలో పరిస్థితి బీభత్సంగా మారింది. యశోద అమాంతంగా బరువు పెరిగిన తన బిడ్డను కింద పడుకోబెట్టి దిక్కుతోచక చూస్తుండిపోయింది. సరిగ్గా అప్పుడే సుడిగాలి రూపంలో వచ్చిన త్రినవర్తుడు యశోద గారాల బిడ్డను కమ్మేశాడు. సరిగ్గా అదే సమయానికి సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కారణంగా రేపల్లెలో జనానికి కళ్ళు సరిగ్గా కనిపించలేదు. అందరూ భయంతో కలవరపడ్డారు. ఆ దానవుడు కృష్ణుణ్ణి కంటికి కనిపించనంత పైకి తీసుకువెళ్లిపోయాడు. కాసేపటికి గాలి వేగం తగ్గడంతో అక్కడి ప్రజలు కాస్త తేరుకున్నారు. అప్పుడే యశోద కళ్ల ముందు బిడ్డ లేడని గుర్తించింది. అంతే, ఆమె గుండె బద్దలైంది. ఒక్క నిమిషం తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. బాధతో, అయ్యో, ఇప్పుడే కదా నా బిడ్డను ఇక్కడ పడుకోబెట్టాను, కళ్ళ ముందే ఆడుకుంటున్నాడు, ఒక్కసారిగా ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో నా బిడ్డని ఎగరేసుకుపోయింది, నా పసిబిడ్డని ఆ దుష్టగాలి ఎటు లాక్కుపోయిందో, అందులో చిక్కుకున్న నా చిన్ని తండ్రి ఎంత భయపడి ఏడుస్తున్నాడో అని విలపించింది. కానీ యశోద ఊహించిన దానికి పూర్తిగా భిన్నమైన సన్నివేశం చోటు చేసుకుంది.
వాసుదేవుణ్ణి రాక్షసుడు చాలా దూరం తీసుకువెళ్ళాడు. అలా పైకి వెళ్తున్న కొద్దీ యశోదానందనుడు మరింత బరువు పెరగడం మొదలుపెట్టాడు. త్రినవర్తుడు మొదట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తాను వచ్చిన పని మాత్రం పూర్తి చేయాలనుకుంటూ కృష్ణుణ్ణి పైకి తీసుకువెళ్తున్నాడు. కన్నయ్య మరింత బరువు పెరుగుతున్నాడు. అలా ఆకాశాన్ని తాకే వరకు ఇరుగురు చేస్తున్న పనిని కొనసాగిస్తూ వచ్చారు. ఇక అదును చూసి చిన్ని కృష్ణుడు త్రినవర్తుడి మెడను గట్టిగా పట్టుకుని కిందకు వేలాడాడు. చిన్ని కృష్ణుడి భారాన్ని మొయ్యడం అతని వల్ల కాలేక మనసులో ఇంతకు ముందెప్పుడు ఇలాంటి బాలుడిని నేను చూడలేదు. ఇతని భారం నన్ను అడుగు దూరం కూడా కదలనివ్వడం లేదు. ఇక నాకు మరణం తప్పదేమో అని విచారపడటం మొదలుపెట్టాడు. కృష్ణుడు పట్టు బిగుస్తుండటంతో దానవుడు ఉరిబిగిసిన పక్షిలా గిలగిలా కొట్టుకున్నాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు వాసుదేవుణ్ణి చంపాలని గర్వించి ఎంత ఎత్తుకైతే వెళ్ళాడో అంతే ఎత్తు నుండి కింద పడ్డాడు. ఎత్తు నుండి పడటం వల్ల పర్వతమంత బరువున్న కన్నయ్య తన మీద పడటంతో ఆ రాక్షసుడు చెల్లాచెదురయ్యాడు. అప్పటి వరకు గోపాలకులు సుడిగాలి తీవ్రత వల్ల అయోమయంలో యదునందనుడు కనపడలేదని బాధలో ఉన్నారు. రాక్షసుడు కింద పడినప్పుడు చిన్ని కృష్ణుడు అతని మీద కూర్చుని నవ్వుతూ కనిపించాడు. అది చూసిన గోపజనం భయాన్ని బాధను విడిచి ఆనందంతో కృష్ణుణ్ణి తీసుకుని యశోద దగ్గరకు వెళ్లారు. చిన్ని నల్లనయ్యను చూడగానే యశోద ప్రాణాలు లేచొచ్చాయి. క్షణకాలంలో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆ బాలుడు బరువు లేకుండా సాధారణ స్థితికి వచ్చేశాడు. అప్పుడు యశోద కన్నయ్యను చేతుల్లోకి తీసుకొని ప్రేమగా ముద్దాడింది. గోపజనమంతా ఈ బాలుడు సాధారణమైన వాడు కాదు, కారణజన్ముడు. లేదంటే ఇంత చిన్న వయసులోనే ఇంత కఠినమైన రాక్షసుల బారి నుంచి రేపల్లెను ఎలా కాపాడగలడు? ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, ఎంత గొప్ప దానాలు చేశామో ఈ పుణ్యపురుషుని నీడలో మనం రక్షణ పొందుతున్నాం అని అంటూ ఆ వాసుదేవుణ్ణి స్తుతించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. త్రినవర్తుడు రాకముందే అమ్మ ఒడిలో ఉన్న సమయంలోనే కృష్ణుడు తన బరువును పెంచడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాసుదేవుడు సర్వాంతర్యామి. తనకు దానవుడు సుడిగాలి రూపంలో వస్తున్నాడని ముందే తెలుసు. తనతో కలిసుంటే తల్లికి కూడా హాని జరుగుతుంది కనుక తన బరువుని ముందుగానే పెంచి తల్లిని కాపాడాడు. మంచివారితో కలిసుంటే ప్రత్యేక రక్షణ చర్యలు లేకపోయినా రక్షించబడతారు. దీనికి నిదర్శనం రేపల్లె వాసులు. అదే చెడ్డవారు 1000 రక్షణ చర్యలు చేపట్టినా వారు శిక్షింపబడతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం కంసుడు, అతని అనుచరులు. రేపల్లె వాసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వారిలో ఎవ్వరికీ ఏ హాని జరగలేదు. కానీ కంసుడు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రాక్షసులందరూ కృష్ణుడి చేతుల్లో అంతమయ్యారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు యశోద తన చిన్ని కృష్ణుడిని ఒడిలో పడుకోబెట్టుకుని పాలిస్తున్న సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ కన్నయ్య నిద్రొస్తున్నట్టు నోరు తెరిచి ఆవలించాడు. అనుకోకుండా అతని వైపు చూడగానే నోటిలో సముద్రాలు, దిక్కులు, భూమి, ఇతర గ్రహాలు, పర్వతాలు, సూర్యచంద్రులు, సర్వలోకాలు, చరాచరమైన జీవరాశులు అన్నీ కనిపించాయి. ఆ క్షణం ఆమె కళ్లల్లో ఆశ్చర్యంతో పాటు పరమాత్మను పసిబిడ్డగా పొందానన్న తన్మయం ఆనంద బాష్పాల రూపంలో బయటపడింది. నందుడు మాత్రం రేపల్లెకు ఎన్నో ఆపదలు వస్తాయని వసుదేవుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు. ఆ వసుదేవుడే ఒకరోజు యాదవుల పురోహితుడైన గర్గ మహర్షిని నందుని ఇంటికి పంపించాడు. గర్గుడు ఉత్తమమైన గుణాలు కలవాడు, పరమశివుని భక్తుడు. అతన్ని చూడగానే నందుడు, మునివర్య, మీ వంటి గొప్పవారు ఊరికే రారు. మా ఇంటికి వచ్చారంటే మాకు శుభాన్ని కలిగించడానికే అయ్యుంటుంది అని సంతోషాన్ని వ్యక్తపరిచాడు. గర్గుడు దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన ఆడ శిశువు కంసునికి తన మృత్యువు వేరే ప్రదేశంలో పెరుగుతుందని చెప్పింది. కనుక కంసుడు ఈ బాలుడు గురించి తెలుసుకుంటే అతనికి ప్రమాదం. నువ్వు ఈ ఇద్దరి కుమారులకు చేయాల్సిన సంస్కారాలు రహస్యంగా జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. అందుకు నందుడు అంగీకరించాడు. గర్గ మహర్షి రోహిణీ కుమారుణ్ణి అందరూ ఇష్టపడతారు గనుక రాముడని, మహాబలవంతుడు కాబట్టి బలుడనే పేరు పెట్టాడు. యశోదా కుమారుడిని ఉద్దేశించి ఈ శిశువు నల్లనివాడు కనుక కృష్ణుడని పిలవండి. వసుదేవుని సంతానం కనుక వాసుదేవుడనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందుతాడు. ఈ బిడ్డ రూప గుణ కర్మల వల్ల ఎన్నో పేర్లు పొందుతాడు. నీ కుమారుడు నారాయణుడితో సమానుడు. ఇతని చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతాయి అని చెప్పి యశోదానందుల మనసు ఆనందపరిచి గర్గముని తన నివాసానికి వెళ్లిపోయాడు. ముద్దులొలుకుతున్న బలరామకృష్ణులను రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో పెంచుకుంటూ వచ్చారు. అప్పటికే పెద్ద కోరల పూతన రావడం, కన్నయ్య కాలు తగిలి బండి ఎగిరిపడటం, సుడిగాలిలా త్రినవర్తుడు రేపల్లెను కమ్మేయడం, ఇలా విపరీతమైన ఘోరాలు చూశారు. కాబట్టి గోర్లు, కోరలు, కొమ్ములున్న జంతువుల నుండి, నీరు, నిప్పు మొదలైన వాటి నుండి ప్రమాదాలు సంభవించకుండా
కాకుండా జాగ్రత్త పడ్డారు. మారుతున్న ఋతువులకు అనుగుణంగా పిల్లలకు అనారోగ్యం సోకకుండా రక్షించుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా ఆ పిల్లలే తమ లోకంగా కాలం గడుపుతున్నారు. అమాయకంగా కనిపించే కృష్ణుడు గోప బాలకులతో కలిసి దొంగతనాలు చేస్తూ రకరకాల అల్లరి పనులతో గోపికలను విపరీతంగా విసిగించేవాడు. నల్లనయ్య చేష్టలతో వారి సహనం నశించింది. ఒకరోజు గోపికలందరూ కలిసికట్టుగా యశోదమ్మ దగ్గరకు వచ్చి కృష్ణుడు చేసే అల్లరి గురించి ఈ విధంగా చెప్పారు. ఇళ్లల్లో ఉన్న బాలింతలు వారి పిల్లలకు పాలు చాలవని గోలపెడుతున్నా సరే వినకుండా యశోద కృష్ణ పకపక నవ్వి వెక్కిరిస్తూ లేగదూడల తాళ్లు విప్పి ఆవుల వద్దకు వదిలేశాడు. గోపికలు కాగిన పాలను చక్కగా కడవలో నింపుకుంటే భయం భక్తి లేకుండా బాలకృష్ణుడు ఆ పాలను తోటి పిల్లలతో పంచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ కడవలన్నిటినీ పగలగొట్టి వెళ్లిపోయాడు. ఒకరి ఇంట్లో తాగడానికి పాలు కనపడకపోతే కోపంతో ఆ ఇంటి పసిబిడ్డలను ఏడ్పించి బయటకొచ్చాడు. పాపం ఆ బిడ్డలు గుక్కపట్టి ఏడ్చారు. ఈ మాట వినగానే యశోదమ్మ మనసు చివుక్కుమంది. నిన్నగాక మొన్న పుట్టాడు, ఇంతలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడా అంటూ ఒక గోపిక చెప్పడం మొదలుపెట్టింది. వారి ఇంట్లో చొరబడి ఉట్టి అందకపోయేసరికి రోళ్లు పీటలు ఒకదాని మీద ఒకటెక్కించి దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. కన్నయ్యకు అందకూడదని ఉట్టిని మరింత పైకి కడితే తెలివిగా కింద నుండి రాయితో కడవలకు రంధ్రం చేసి దోసిట పట్టి పాలన్నీ తాగేశాడు. ఇంత సన్నటి నడుము గల నీవు అంత పెద్ద పొట్టగల కొడుకుని ఎలా కన్నావమ్మా అని యశోదను నిందించింది. ఆడుకోవడానికి వెళ్తున్నాను అని తల్లికి చెప్పి బయలుదేరిన కృష్ణుడు వెళ్లేదారిలో ఒక ఇంట్లో నిద్రిస్తున్న ఆ ఇంటి కోడలు మూతికి కొద్దిగా పెరుగు అంటించి వెళ్లాడు. అత్త వచ్చి కోడలు దొంగ తిండి తింటుందనుకుని ఆమెను బాగా కొట్టింది. మరోసారి ఒక గోపిక ఇంట్లో గుమగుమలాడే కమ్మని నెయ్యి తాగి ఆ కడవలన్నిటినీ వాళ్ల పక్కింట్లో పాడేశాడు. ఇక చెప్పేదేముంది, ఆ ఇద్దరు గోపికలు ఇల్లెగిరిపోయేలా గొడవ పడ్డారు. తానే సర్వాంతర్యామి అని గోపజనాలకు తెలియజేయాలనుకున్న కృష్ణుడు ఒక గోపవనిత ఇంట్లో గోడపై ఉన్న దేవతా చిత్రాలను చూసి వీళ్లు దేవతలా, నన్ను మించిన దేవతలున్నారా అంటూ ఆ చిత్రాలను ఎంగిలి చేశాడు. ఆ మాట విన్న యశోదమ్మ నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేసింది. ఇది విన్న మరో గోపిక, నీ బిడ్డ చేష్టలకు నవ్వుతున్నావా? అయితే ఇది విను. ఒక రేపల్లె వనిత ఇంట్లో చేరి వెన్న దొంగలిస్తుంటే ఆ ఇంటి పడుచుపిల్ల పట్టుకుని పక్కకు లాగింది. దొంగ కన్నయ్య వెంటనే ఆమె ఒంటిపై గోర్లతో గీరి పారిపోయాడు. ఇంతలో మరో గోపిక తన కొడుకుతో కన్నయ్య చేసిన నిర్వాకం చెప్తూ, నా బిడ్డ పొట్ట నిండిపోయినా వదలకుండా బానెడు వెన్న బలవంతాన పట్టించాడు. వాడికి ఊపిరి కూడా ఆడటం లేదు. కావాలంటే వాడిని తీసుకొచ్చి చూపిస్తాను. ఏదైనా అయితే అల్లరి కృష్ణుడి కన్న తల్లిగా నువ్వే సమాధానం చెప్పాలి అంటూ కోపంగా బాధతో ఊగిపోయింది. ఒక ఇంటి బాలుడు ఆటలాడి అలిసి నిద్రపోతుంటే వాడి జుట్టును దూడతోకతో కట్టి వీధుల్లోకి వదిలేశాడు. ఎంత నాయకుడు కొడుకైతే మాత్రం ఇలాంటి పనులు చేస్తే ఎలా సహించగలం అంటూ ఆ బాలుడి తల్లి బాధపడింది. మరొక స్త్రీ నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద తేలుని తెచ్చి కరిపించాడు. ఇంత చేసి బాధ భయంతో కేకలు పెడుతూ గంతులు వేస్తూ ఆకతాయి కన్నయ్య పకపకా నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లి అని చెప్పి బాధపడింది. ఏకాంతంగా ఉన్న భార్యాభర్తల మీద పామును విసిరితే వారున్న పరిస్థితి కూడా మర్చిపోయి బయటకు పరుగు తీశారు. ఇది మంచి లక్షణమేనా అని ఒక స్త్రీ చెప్పి తల వంచుకుంది. బాగా విసిగిపోయిన మరో స్త్రీ, అమ్మా యశోదమ్మ, మా వాడలో ఉన్న గోపికలంతా నీ బిడ్డ వస్తాడేమోనని పాలు పెరుగు ఇంట్లో పెట్టి తలుపులకు తాళాలు వేసి వాటికి ముద్రలు కూడా వేశాము. ఆ తర్వాత అందరం కృష్ణుడు వచ్చే దారి వైపే చూస్తూ కాపలా కాస్తున్నాము. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎప్పుడు ఎటు నుంచి వచ్చాడో తెలియదు. దొంగ కృష్ణుడు ఒక ఇంట్లో నవ్వుతున్నాడు, మరొక ఇంట్లో పాటలు పాడుతున్నాడు, ఇంకొక ఇంట్లో నాట్యం చేస్తున్నాడు. ఇలా అన్ని ఇళ్లల్లో తానే కనిపిస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఎలా వెళ్ళాడో తెలియదు. తలుపులు తీసి చూస్తే ఖాళీ కడవలు మాత్రం పడున్నాయి. ఇలా మాయల కన్నయ్య చేసిన లీలలు చెప్పింది. కానీ ఇన్ని లీలలు చేసిన వాడు ఆ విష్ణువుని అవతారమని మాత్రం పసిగట్టలేకపోయింది. చిలిపి కన్నయ్య చీరల దొంగని మనందరికీ తెలిసిన విషయమే. నిజానికి అది కూడా చిన్నతనంలోనే మొదలుపెట్టాడు. ఒకరోజు తాను ఆడుకుంటున్న బంతి ఎగిరి పక్కింటి పెరట్లో పడితే దాన్ని తెచ్చుకోవడానికి వెళ్లి బంతితో పాటు అక్కడ స్నానం చేస్తున్న ఆ ఇంటి యువతి చీరను కూడా తీసుకొచ్చేశాడు. ఇక ఆమె బయటకు రాలేక పడిన పాట్లు అన్నీ ఇన్ని కాదు. ఇటువంటి చిలిపి పనులు హద్దు దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ముద్దుగా ఉన్న పసికృష్ణుణ్ణి ఒక వనిత పిలిచి దగ్గరకు తీసుకుని పేరడిగితే టక్కున ఆమె పెదవిని కొరికి పారిపోయాడు. ఒక చిన్నదాని వద్దకు వెళ్లి మనిద్దరం ఇక్కడి నుండి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఇంత పసివాడు ఇటువంటి మాటలు మాట్లాడటం ఎక్కడైనా చూశామా అని ఆ బాలిక తల్లి ఆశ్చర్యపోయింది.
ఒక గర్భవతి అయిన కాంత దగ్గరకు వెళ్లి ఆమె ఒడిలో కూర్చోబోతే ఆవిడ నేను గర్భవతిని, దూరంగా ఉండు అని చెప్పింది. అప్పుడు కృష్ణుడు గర్భమా అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని ప్రశ్నలతో వేధించాడట. ఇలాంటి వాడిని చిన్నపిల్లాడంటే ఎవరైనా నమ్ముతారా? నీ కొడుకు తెలివితేటలకు నీకు ఆనందం కలుగుతుందేమో కానీ అలా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు? నువ్వే చెప్పమ్మా అని ఒక పేటలో ఉండే వనిత ఫిర్యాదు చేసింది. ఒక ఆవిడ ఆటలాడుతున్న చిన్ని కన్నయ్యను చూసి తనకు కొడుకు లేడని బాధపడుతుంటే నన్ను పెళ్లి చేసుకునుంటే నా వంటి కొడుకు నీకు పుట్టేవాడు అని సమాధానమిచ్చాడట. ఇవి పసివాడు చేసే పనులేనా అని ఒక తల్లి బాధ చెప్పుకుంది. ఒక గోపిక మజ్జిగ చిలికి వెన్న తీసుకోవడానికి ముందుకు వాలితే వెనక నుండి ఆమెను ఆట పట్టించాడు. వీడికి కొంచెం బుద్ధి చెప్పరాదు అంటూ జరిగిన విడ్డూరం చెప్పింది. ఇంట్లో భర్త లేని సమయంలో వచ్చి మనిద్దరమే ఆడుకుందాం వస్తావా అని అడిగే బాలుణ్ణి ఏ యుగంలో అయినా చూసామా అని ఒక మహిళ వెక్కిరింతగా అడిగింది. ఒక గోపిక ఇదిగో తల్లి, మీరు ప్రభువులైతే అయ్యారు. మీకు మితిమీరిన సంపద ఉంటే కడుపు నిండా తినవచ్చు, ఒంటి నిండా నగలు పెట్టుకోవచ్చు, అంతేకాని మీ పిల్లవాడిని పేదవాళ్ల ఇంటి మీదకు పంపి నవ్వుతూ ఊరుకుంటారా అంటూ నిష్ఠూరులాడింది. ఇక గోపికలందరూ కలిసి మా ఇళ్లల్లో ఉండే పాలు పెరుగు మీ కృష్ణుడు మిగల్చడమ్మా, మా అన్నగారైన నందుడి గోవుల మీదొట్టు, మేము ఇక్కడి నుండి ఎటైనా వెళ్లిపోయి ప్రశాంతంగా బతుకుతాం అని బాధపడ్డారు. ఆ వాసుదేవుడు వాళ్లను అనుగ్రహించి పంచుతున్న ఆనందాన్ని వారు గుర్తించలేదు. అందరూ ఇన్ని రకాలుగా కృష్ణుడి అల్లరి గురించి బాధపడినా నిష్ఠూరలాడిన యశోద మనసులో అవన్నీ నిజమని అంగీకరించలేదు. పైగా ఆ గోపికలతో మా కన్నయ్య నన్ను విడిచి పక్కకైనా వెళ్ళడు, నా ఒళ్ళో కూర్చుని పాలు తాగడమే కాని కనీసం పక్కింటికి వెళ్లే దారి కూడా తెలీదు. ఇప్పటికీ కూడా సరిగ్గా కళ్ళు తెరవని నా పసిబిడ్డ మీద అల్లరి వాడని ఇలాంటి నిందలు వేయడం మీకైనా బాగుందా అని చెప్పింది. అంతటితో ఆగకుండా మీరంతా మంచి గుణం కలవారు, అప్సరసుల వలె అందమైన వారు, అటువంటి మీరు ఏమీ తెలియని పసివాడు తనలో తాను ఆడుకుంటూ ఆనందించే వాడి మీద ఇటువంటి నిందలు వేయడం సరికాదు, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని గోపికలు పొరబడ్డారన్నట్టు మాట్లాడింది. ఈ విధంగా గోపికలను సముదాయించి వారికి సర్ది చెప్పి పంపేసింది. కాని కొడుకును మాత్రం ఒక్క మాటైనా అనలేదు. గోపికలంతా ఒక్కసారిగా ఇంటి మీదకు వచ్చి తన అల్లరి చేష్టలు చెప్పగానే కృష్ణుడు భయపడ్డాడు. ఎంతో సాధు స్వభావం కలిగిన వాడిలా అమాయకుడిలా మౌనం నటించాడు. గోపికలు తన మీద చాడీలు చెప్తుంటే తల్లిని హత్తుకుని బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. తరువాత ఒకనాడు బలరాముడు గోపకుమారులతో ఆడుకుంటున్న సమయంలో వారంతా కృష్ణుణ్ణి ఇంటికి తీసుకొచ్చి తమ్ముడు మట్టి తింటున్నాడు అని యశోదకు చెప్పారు. యశోద ఇంట్లో తినడానికి ఇన్ని వంటకాలుంటే నీకు మట్టి తినాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపగించుకుంది. వెంటనే కృష్ణుడు అమ్మా, మట్టి తినడానికి నేను వెర్రివాడిని కాదు, వీరంతా నీ చేత నన్ను కొట్టించడానికి ఇలా చెప్తున్నారు, కావాలంటే వాసన చూసి చెప్పు అని నోరు తెరిచాడు. త్రినవర్తుడిని చంపిన తర్వాత కనిపించినట్టు మళ్లీ కృష్ణుడి నోటిలో బ్రహ్మాండం మొత్తం కనిపించింది. యశోద ఇది కళ లేక వైష్ణవమాయ అని ఆశ్చర్యపోయి ఏదేమైనా ఇతను సర్వ జగద్రక్షకుడైన పరమాత్ముడు అని నిశ్చయించుకుంది. లేదంటే ఇంత చిన్ని బాలుని నోటిలో ఇంత పెద్ద విశ్వం ఎలా ఉంటుంది అని బాలుని ముఖం చూసి నేను, నా భర్త, ఈ రేపల్లెలో ఉన్న గోపజనం, చివరకు ఆవులు కూడా ఇతను సాధారణ బాలుడే అనే భ్రమలో ఉన్నాము. కాని బాలుడు రూపంలో ఉన్న మా ప్రభు అని గుర్తించలేకపోయాం. ఇలా నిజాన్ని తెలుసుకుంటున్న యశోదపై బాలకృష్ణుడు మళ్లీ వైష్ణవమాయను ఆవరింపచేశాడు. దాని ప్రభావం వల్ల యశోద మోహం చెంది తాను చూసిందంతా మర్చిపోయి కొడుకును దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఇక్కడ అందరి కష్టాలు తీర్చాల్సిన వాడు గోపికలను ఇబ్బంది పెట్టడం ఏంటి అనే సందేహం మనకు రావచ్చు. దూడలను ఆవుల వద్దకు వదిలి సృష్టిలో మనతో పాటు మిగతా జీవులు కూడా సమానం కాబట్టి వాటి ఆకలి తీరిన తరువాతే మనం ఉపయోగించుకోవాలి, అంతేకాని స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఒక అసురుడు కోపంతో లేదా అసహ్యంతో విష్ణువుని తలుచుకుంటే అది వైరభక్తి అంటారు. అతని సంహారం జరిగిన తరువాత అదే వైరభక్తి వల్ల స్వర్గానికి చేరుతాడు. అలాగే కృష్ణుడు చేసిన అల్లరి చిలిపి చేష్టలు అన్నీ ఏదో ఒక విధంగా తన భక్తులతో సమయం గడిపేందుకు తాను ఎంచుకున్న మార్గాలు. ఆపదలో రక్షించేవాడిని దేవుడు అంటారు, తెలియని విషయంలో శిక్షణ ఇచ్చేవాడిని గురువు అంటారు. ఈ రెండు లక్షణాలు కలిగిన మానుష రూపం ఆ శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన ప్రతి చర్యలో ఏదో ఒక రహస్యం దాగుంటుంది. కృష్ణుని పెంచే అదృష్టం యశోదానందులకు ఎలా దక్కింది? ఆఖరిగా వారు ఏ లోకానికి వెళ్లారు అని పరీక్షిత్తు అడిగితే శుకుడు, రాజా, విష్ణువు భూమిపై కృష్ణుడిగా అవతరించే సమయంలో దేవతలందరూ భూమిపై రేపల్లెలో జన్మించారు కదా, అలాగే అష్టవసువుల్లో ప్రముఖుడు ద్రోణుడు, అతని భార్య ధర. ఈ ద్రోణుడు ద్రోణాచార్యుడు కాదని గమనించాలి. వారిద్దరిని భూమిపై జన్మించవలసిందిగా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ధరాద్రోణులు విష్ణువును పూజించే భాగ్యం ప్రసాదిస్తే జన్మిస్తాము అని అంటారు.
బ్రహ్మ అలాగే అని వరాన్నిచ్చాడు. ఈ విధంగా భూమిపై మానవులుగా యశోదానందుల రూపంలో జన్మించిన వసువులే ధరాద్రోణులు. శ్రీహరి కూడా వారిని తల్లిదండ్రులుగా అంగీకరించి వారిని గౌరవించాడు అని యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతం చెప్పి శుకుడు ఆ బాలకృష్ణుడు చేసిన మాయలు వివరించడం కొనసాగించాడు. యశోద చిన్ని కన్నయ్య ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తూ రోజులు గడుపుతుంది. ఒకరోజు యశోదాదేవి పెరుగు చిలికే స్తంభం వద్ద పెరుగు కుండను పెట్టి ముద్దుల కృష్ణుని ఉద్దేశించి పాటలు పాడుతూ మీగడ పెరుగు చిలుకుతూ ఉంది. ఆ సమయంలో కృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెపై వాలుతూ ఆమె కొంగు పట్టుకుని అల్లరి చేస్తున్నాడు. అమ్మా, ఆకలిగా ఉంది అని గంతులు వేస్తున్న కన్నయ్యను చూడగానే యశోదకు పొయ్యి మీద పాలు పెట్టిన సంగతి గుర్తొచ్చింది. దానితో కృష్ణుని మాటలు పట్టించుకోకుండా వేగంగా లోపలికి వెళ్లిపోయింది. అతన్ని నిర్లక్ష్యం చేసిందనుకున్న గోపాలుడు పెరుగు చిలుకుతున్న కుండను పగలగొట్టేశాడు. పగిలిన కుండలోని వెన్నను తింటూ మళ్లీ దొంగ కన్నీరు కారుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. యశోద పొయ్యి మీద పాలు దించి వచ్చేసరికి ఏడుపు నటిస్తున్న కన్నయ్యను, పగిలిన పెరుగు కుండను చూసింది. మనసులో నవ్వుకొని పైకి కోపం నటిస్తూ కొంటి కృష్ణుని వైపు చూస్తే అక్కడ నుండి మాయమయ్యాడు. యశోదమ్మ అతన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. ఇక్కడ మాయమైన కృష్ణుడు వేరొక ఇంట ప్రత్యక్షమయ్యాడు. అక్కడ యశోద కృష్ణుణ్ణి చూసేసరికి అతను రోలు తిరగేసి దాని మీద నిలబడి ఉట్టిలో ఉన్న వెన్న తీసి కోతికి పెడుతూ కనిపించాడు. ఈ అల్లరి పనికి యశోదాదేవి బెత్తం చేత పట్టుకుని కొడుకుతో, కన్నయ్య, ఇంతవరకు నువ్వు ఎవరి చేతికి చిక్కలేదని, నిన్ను ఎవరూ శిక్షించలేదని, ఎవ్వరూ అడ్డుకోలేరని బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అందుకే కదా నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. కాని ఈ రోజు నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను అని బెదిరించింది. కాని మనసులో ఎంత ప్రేమ ఉన్నా అతిగా గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారు. అప్పుడప్పుడు ఇలా తగిలిస్తుంటేనే మంచి గుణాలు అలవడతాయి. బెదిరింపులకు లొంగని వాడికి బెత్తంతో బుద్ధి చెప్పాలి అని నిశ్చయించుకుంది. కృష్ణుడు కాలి గజ్జల శబ్దం చేస్తూ యశోద చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి యశోద పరుగులు పెట్టింది. ఇది చూస్తున్న చుట్టుపక్కల గోపికలు నవ్వుకున్నారు. చివరకు కృష్ణుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇంటికి చేరి వాకిట్లో స్తంభాల చుట్టూ తిరుగుతూ, అమ్మా, ఇంకెప్పుడు అల్లరి చెయ్యను, క్షమించవే అనంటూ పరుగులు పెట్టాడు. ఎలాగైతేనేం యశోద వెంటపడి తరుముకుంటూ వెళ్లి, అమ్మయ్యా, చిన్ని వెన్న దొంగ దొరికాడు అని బాలకృష్ణుణ్ణి పట్టుకుంది. కాని ప్రాణానికి ప్రాణమైన కొడుకుని కొట్టడానికి మనసు రాక జాలిపడి, పోనీలే, కొట్టకుండా కట్టిపాడేద్దాం అని అనుకుంది. కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్లి నడుము చుట్టూ తాడు చుట్టింది. అది 2 అంగుళాలు తక్కువైందని మరో తాడు జత చేసి కడితే మళ్లీ 2 అంగుళాలు తక్కువైంది. ఎన్ని తాళ్లు జత చేసినా కూడా కొలత సరిపోవట్లేదు. గోపికలు యశోదను చూసి ఆశ్చర్యపోయారు. కాని బొజ్జలో బ్రహ్మాండాన్ని దాచుకున్న చిన్ని కన్నయ్య శ్రీ మహావిష్ణువు అని తెలుసుకోలేకపోయారు. యశోద ఇంట్లో ఉన్న తాళ్లన్నీ తీసుకొచ్చి కట్టి అలసిపోయింది. తల్లి శ్రమను చూసి పాపం అనుకున్నాడేమో. ఈసారి మాత్రం ఆవిడ కట్టిన తాడుకి కృష్ణుడు కట్టుబడిపోయాడు. ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా, తనను ఆరాధించే వారిని, ఆదరించే వారిని ఎప్పటికీ కష్టపెట్టడు. యశోద కృష్ణుణ్ణి రోలుకి కట్టేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ రోలును ఈడ్చుకుంటూ ఇంటి పెరట్లో ఉన్న 2 మద్ది చెట్ల వద్దకు వెళ్లాడు. ఆ మద్ది చెట్లు పూర్వం కుబేరుని కొడుకులు నలకుబేరుడు, మణిగ్రీవుడు అనే శివుని సేవకులు. యక్షరాజు కుమారులని, శివుని అనుచరులనే అహంకారంతో ప్రవర్తించారు. వారికి మనోహరంగా పాటలు పాడే గంధర్వ కన్యలు ప్రియురాళ్లుగా ఉన్నారు. వారంతా కలిసి ఒకరోజు ఆకాశగంగలో ఆడుకుంటుండగా అటువైపు నారదముని వచ్చాడు. ఆ మహర్షిని చూడగానే గంధర్వ కన్యలు వెంటనే బట్టలు వేసుకున్నారు. మద్యం సేవించి ఉన్న కుబేరుని కొడుకులు మాత్రం దిగంబరులుగానే ఉండిపోయారు. ఆ దృశ్యం చూసిన నారదుడు, అహంకారంతో ప్రవర్తించిన మీరు 100 దివ్య సంవత్సరాలు భూలోకంలోనే పడి ఉండండి అని శపించి, ఆ తరువాత నందకుమారుడి పాదస్పర్శ వల్ల మీకు విముక్తి లభించి మళ్లీ దేవలోకంలో ప్రవేశిస్తారని శాప విముక్తి కూడా అనుగ్రహించాడు. ఇలా నారదుని శాపం వల్ల భూలోకంలో మద్ది చెట్లుగా పడి ఉన్న నలకుబేరుడు, మణిగ్రీవుని వద్దకు వచ్చిన కృష్ణుడు ఆ చెట్ల మధ్య నుండి రోలుతో పాటు రావడానికి ప్రయత్నించాడు. ఆ రోలును ఈడ్చుకుంటూ రావడం వల్ల అది అడ్డంగా పడిపోయింది. మొదట చిన్ని కన్నయ్య చెట్ల మధ్య నుండి బయటకు వచ్చాడు. తరువాత తనకి కట్టిన రోలు అడ్డంగా ఉండటం వల్ల కృష్ణుడు బలంగా లాగేసరికి 2 చెట్లను నెట్టుకుంటూ వచ్చేసింది. వెంటనే ఆ మద్ది చెట్లు భయంకరంగా శబ్దం చేసుకుంటూ నేల కూలిపోయాయి. వాటి స్థానంలో పెద్ద మంటలు రేగి 2 యక్షకుమారులు నిద్ర నుంచి మేల్కొన్నట్టు లేచి కృష్ణుణ్ణి నమస్కరించారు. వారు శ్రీహరిని ఉద్దేశించి, మహాతపస్వి అయిన నారదుని మాటలు ఫలించాయి. ఆయన శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలు నీ దర్శనం కోసమే తప్పించిపోయాము. కృష్ణ, మా తపస్సు ఫలించింది, మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకున్నారు. కుబేర కుమారులతో కృష్ణుడు, మిమ్మల్ని అనుగ్రహించాను. ఇక మీరు మీ లోకాలకు
దేవతలకు వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇవ్వగానే వారిద్దరూ కృష్ణుణ్ణి నమస్కరించి దేవలోకానికి వెళ్లిపోయారు. ఇంతలో చెట్లు కూలినప్పుడు వచ్చిన శబ్దానికి నందుడు ఇతర గోపజనం పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. కూలిన మద్ది చెట్లతో పాటు వాటి పక్కనే ఉన్న కృష్ణుణ్ణి చూసి అసలు ఈ మహావృక్షాలు ఎలా నేలకూలాయి? పిడుగు పడలేదు, సుడిగాలి రాలేదు, ఏమీ లేకుండా వేర్లతో పెళ్లగిల్లి పడిపోయాయి. పోనీ వీడు పడదోశాడా? ఇలా 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటుండగా నందుడు తన కుమారుడికి ఏమీ జరగనందుకు సంతోషించాడు. ఈ విధంగా కృష్ణుడు బాల్య క్రీడలు చూపుతూ గోపజనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తి ఆనందంలో పరవశింపచేస్తున్నాడు. ఒకనాడు రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన గోపకులందరూ సమావేశమయ్యారు. అప్పటి వరకు సంభవించిన భయంకరమైన ఉత్పాతాలు, వాటిని తప్పించుకోవడం, అనేక విషయాలు చెప్పుకుని వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వారిలో ఉపనందుడనే వృద్ధ గోపకునికి దైవమాయ వల్ల ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మిగిలిన గోపకులతో పంచుకుంటూ, దేవుని దయ వల్ల ఇప్పటి వరకు చిన్ని కృష్ణుడికి వచ్చిన ప్రమాదాలు తప్పిపోయాయి. మనం ఇక్కడ ఉండటం సరైనది కాదు. బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత, విహరించడానికి తగిన ప్రదేశం పుష్కలంగా ఉంది. అక్కడికి పోదాం పదండి అని చెప్పాడు. ఆ మాటకు గోపజనమంతా అంగీకరించి ఒక క్రమ పద్ధతిలో మొదట ఆవుల మందను, వాటి వెనుక బండ్లను, వాటిల్లో బాలకులను, స్త్రీలను, వృద్ధులను పంపించారు. వాటి పక్కనే గోపకులు వారి ఆయుధాలతో వెంట నడుస్తూ అందరూ ఉత్సాహంగా బృందావనానికి బయలుదేరారు. యశోద, రోహిణీదేవి ఒకే బండిలో బలరామకృష్ణులను కూర్చోపెట్టుకుని వారి ఆటపాటలతో ఆనందంగా బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంలో నిలబెట్టి వాటి మధ్యలో ఆవుల మందను ఉంచారు. బృందావనంలో ఉండటానికి ఇళ్లు కట్టుకుని గోవులతో, గోపాలకులతో నిండిన ఆ ప్రదేశం కాళింది నదికి ప్రాణం పోసినట్టుగా కనిపించింది. అక్కడికి చేరిన కొంతకాలానికి గోపబాలకులందరూ దూడలు కాయడం మొదలుపెట్టారు. బలరామకృష్ణులు కూడా దూడలు తోలుకుంటూ రకరకాల ఆటలు ఆడుతూ కొత్త కొత్త ప్రదేశాలు భయం లేకుండా తిరుగుతున్నారు. ఒకనాడు గోపబాలకులు యమునా నదీ తీరంలో దూడలను మేపుతుండగా బలరామకృష్ణులను చంపాలని ఒక రాక్షసుడు అందమైన దూడ రూపంలో అక్కడే తిరుగుతున్నాడు. కన్నయ్య ఆ దూడను చూసి, ఆహా, ఆ దూడ ఎంత అందంగా ఉంది అని వేగంగా వెళ్లి ఆ దూడ కాళ్లను, తోకను గట్టిగా పట్టుకొని దాన్ని పైకెత్తి వెలగ చెట్టుకు వేసి కొట్టాడు. ఆ దెబ్బకు వెలగ చెట్టు నేలకూలింది. దూడ రూపంలో వచ్చిన బత్సాసురుడు కూడా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. గోపబాలకులు పెద్దగా కేకలు పెడుతూ ఆనందాన్ని తెలియపరిచారు. మరొక రోజు ఉదయాన్నే గోపబాలకులు దూడలను తోలుకుంటూ అడవికి వచ్చారు. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల బాగా దాహం వేసి తమ దూడల గుంపును నది వద్దకు తీసుకువెళ్లి ఆ నీటిలో వారి దాహం తీర్చుకున్నారు. నది నుండి తిరిగి వస్తుండగా వారికి ఒక భయంకరమైన కొంగ కనిపించింది. ఆ కొంగ నిలబడిన తీరు పూర్వం ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు విరగ్గొట్టిన పర్వతాన్ని తలపించింది. భయంకరమైన కళ్లతో కృష్ణుణ్ణి చంపడానికి అక్కడ కాచుకొని ఉంది. కృష్ణుణ్ణి చంపాలనే ఆలోచన తప్ప దాని మనసులో మరేమీ లేదు. మంచి లేదా చెడు భావంతో అయినా కృష్ణుడి గురించి ఆలోచిస్తుండింది. మహర్షులు చేసే తపస్సుకు పుణ్యం దానికి సిద్ధించింది. కృష్ణుణ్ణి చూసిన వకాసురుడు పెద్ద శబ్దం చేస్తూ రెక్కలు, ముక్కు విదిలిస్తూ దాడికి దిగింది. ఆ రెక్కల గాలికి అక్కడున్న చెట్లు పక్కకు వాలిపోయాయి. సరే, ఈ వకాసురుడు ఏం చేస్తాడో చూద్దాం అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో పట్టుకుని మింగేసింది. అది చూసిన అక్కడి గోపబాలకులు భయంతో వణికిపోయారు. వకాసురుడు మింగిన చిన్ని కృష్ణుడు గొంతు దాటి కిందకు వెళ్లలేదు. కృష్ణుడు ఆ కొంగ గొంతులో కాలాగ్నిని మండిస్తూ విజృంభించాడు. ఇదంతా తట్టుకోలేని ఆ వకము కృష్ణుణ్ణి బయటకు కక్కి ముక్కుతో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. కలహానికి కాలు దువ్వుతున్న వకాసురుని ముక్కును 2 చేతులతో పట్టుకుని గడ్డి పరకను చీల్చినట్టు నిలువుగా చీల్చి పారేశాడు. బాధపడుతున్న గోపబాలకులంతా, బ్రతికి వచ్చావా కృష్ణ అంటూ అతన్ని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆవులను తోలుకుని నెమ్మదిగా ఇంటికి వెళ్లారు. జరిగిన విషయమంతా విన్న గోపజనం ఆశ్చర్య సంతోషాల్లో మునిగిపోయారు. కృష్ణుడి రక్షణలో గోపబాలకులు ఏ భయం లేకుండా రోజులు గడుపుతున్నారు. ఏ పరమపురుషుని పాదధూళి సోకినా చాలు అని తప్పిస్తుంటారో అతనితో కలిసి ఆడుకుంటూ, మీద పడుతూ, కౌగిలించుకుంటూ, తన్నుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ గోపబాలకుల అదృష్టం గురించి చెప్పడం సాధ్యం కాదని పరీక్షిత్తుకు భాగవతం వివరిస్తున్న సుఖమహర్షి అన్నాడు. ఇలా ఆనందంతో గడుస్తుండగా కొంతకాలానికి వకాసురుని తమ్ముడు అఘాసురుడనే రాక్షసుడు తన అన్నను చంపిన కృష్ణుణ్ణి గోపాలకులతో సహా చంపి పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు. అతని పేరు చెప్తే అమృతం తాగిన దేవతలు కూడా భయపడతారు. వారంతా అఘాసురుని మరణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దానవుడు కూడా కంసుడి అనుచరుడే. అతని ఆజ్ఞ మీదే కృష్ణుణ్ణి చంపడానికి బయలుదేరాడు.
అగాసురుడు ఘోరమైన కొండ చిలువ రూపం ధరించాడు. దాని ఆకారం యోజనమంత వెడల్పుగా, పర్వతమంత పొడవుగా ఉంది. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయాయి. నల్లటి మేఘంలాంటి పెదవులు తెరిచి పర్వతం గుహలా చీకటిగా ఉన్న నోటితో భయంకరంగా ఉంది. కళ్ళ నుండి అగ్ని జ్వాలలతో అతని ఊపిరి భరించలేనంత వేడిగా ఉంది. ఆ కొండ చిలువ నాలుకను కదిలిస్తూ నేలపై పరుచుకుని పడుకోనుంది. గోపబాలకులు ఆ దారిన వస్తూ ఈ భీకర సర్పాన్ని చూశారు. దాని వికృత రూపం గురించి ఒకరితో మరొకరు చెప్పుకుంటున్నారు, కానీ భయపడలేదు. వకాసురుని చంపిన బాలకృష్ణుడు మన వెంటుండగా ఈ పాముకి భయపడటం ఎందుకు? రండి, మనకు ఆపద తలపెడితే వకాసురునిలాగే ఇది మృత్యుని చేరుతుంది అని చక్కగా చేతులు పట్టుకుని నవ్వుకుంటూ ముందుకు సాగారు. వారిని చూసిన కృష్ణుడు, అయ్యో పిచ్చి గోపబాలకులు, ఈ సర్పం రాక్షసుడని తెలియక మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు అని అనుకుని దానవునిపై కోపించి గోపబాలకులు వస్తున్న వైపు నాలుక పరిచి ఉన్న పాము దగ్గరకు వెళ్ళాడు. అగాసురుడు కృష్ణుడితో సహా గోపబాలకులను నాలుకతో నోట్లోకి లాక్కున్నాడు. దేవతలందరూ ఆ మహాసర్పం వారిని మింగడం చూసి భయపడ్డారు. పాము నోటిలో ఉన్న వారంతా శారీరకంగా బలహీనులు, కాని వారు తమని తాము మర్చిపోయి కృష్ణుణ్ణి తలచుకుంటూ తన్మయ స్థితిలో ఉన్నారు. అందుకే ఎంతో ధైర్యంగా ఉండగలిగారు. అతన్ని నమ్మిన వారిని కృష్ణుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. దానికి నిరూపణగా కొండ చిలువ గోపబాలకులను మింగుతుండగా వాసుదేవుడు పాము కంఠం దగ్గర చేరి తన శరీర ఆకారాన్ని విపరీతంగా పెంచి దానికి ఊపిరాడకుండా చేశాడు. కొండ చిలువ లోపల చేరిన ప్రాణవాయువు బయటికి వెళ్ళక దాని కడుపు ఉబ్బడం మొదలైంది. అలా ఉబ్బి చివరకు పాము శరీరంలో పక్క భాగం బద్దలై పెద్ద శబ్దం వచ్చింది. ఎలా అయితే మబ్బు చాటు నుండి నక్షత్రాలు చందమామతో కలిసికట్టుగా కనిపిస్తాయో అదే విధంగా ఆ క్రూర సర్పం నోటిలో ఉన్న గోపబాలకులు లేగదూడలతో సహా కృష్ణుడి వెంట బయటకు వచ్చారు. ఆ కొండ చిలువ చనిపోయిన కొన్నాళ్లకు ఎండిపోయి గోపబాలకులు ఆడుకునే గుహలా పనికొచ్చింది. అలా కృష్ణుడి సాంగత్యంలో గోపబాలకులు అపాయాలను అవలీలగా దాటుకుంటూ జీవనాన్ని సుఖంగా గడపసాగారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఫర్ అమా తిరిగి కలుస్తూనే ఉందాం.